अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थसार्थवाहम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोस्तुते। कावेरिका नर्मदयोः पवित्रे समागमे सज्जनतारणाय सदैव मां धातृपुरे वसन्तम् ओंकारमीशं शिवमेकमीडे ओंकारमीशं शिवमेकमीडे। ओंकाराकारमीशानम् उमानाथं सदाशिवं नर्मदातटसंवासं परमेश्वरमाश्रये। यस्मात् सञ्जायते कृत्स्नं यत्र चैव प्रलीयते नमस्तस्मै सुरेशाय विष्णवे कूर्मरूपिणे। नमस्तस्मै सुरेशाय विष्णवे कूर्मरूपिणे। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। ओंकारनाथाय नमः शिवाय। श्री महाकालाय नमः शिवाय। श्री नर्मदेशाय नमः शिवाय। श्री नर्मदाम्बायै नमः। నర్మదామాతకు నమస్కరిస్తూ ఓంకారేశ్వరునికి అంజలిస్తూ స్వామి అనుగ్రహంతో చెప్పుకొస్తున్న కూర్మ పురాణం నేనటి వరకు అనేకమైనటువంటి రహస్య విషయాలతో సాగినది. ముఖ్యంగా బ్రహ్మ విద్యా ప్రతిపాదనమే శాస్త్రం యొక్క ప్రమాణం. దాన్ని పొందడానికి సాధనలుగా సత్కర్మలని ఉపాసనా మార్గాల్ని చెప్తూ ఉంటుంది. మొత్తం ఎక్కడికక్కడ పరమేశ్వర తత్వాన్ని లేదా బ్రహ్మతత్వాన్ని బోధిస్తున్న ఈ గ్రంథంలో నిన్నటి రోజున కృష్ణ పరమాత్మ శివలింగారాధన చేయడం, శివలింగ విశేషములు కూడా చెప్పుకోవడం జరిగింది, లింగాధ్యాయం. ఆ తర్వాత కృష్ణ నిర్యాణ అనంతరం అర్జునుడు వ్యాస మహర్షిని ఆశ్రయించగా వ్యాసుడు చెప్తున్న విషయములు, ఇంకా రానున్నది కలియుగమని, ఈ కలియుగంలో అన్ని ప్రాంతములు మనుషుల హృదయములు కలుషితములు అవుతాయని, దీని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి, ఎలాంటి దోషాలనైనా పోగొట్టగలిగే శక్తి అయిన వారాణసి క్షేత్రాన్ని నేను వెళుతున్నాను అని చెప్పినప్పుడు ఈ కలి లక్షణములు ఏంటి, యుగముల లక్షణములు ఏమిటి అని అడిగాడు అర్జునుడు. అప్పుడు వ్యాసదేవుడు చెప్తున్న కొన్ని విషయములు అని నిన్న మనం ప్రారంభించుకున్నాం. చివరికి ఇక్కడ వ్యాసుడు ఒక మాట చెప్తున్నాడు. కృష్ణ నిర్యాణ పూర్వం ఋషులందరూ వచ్చి కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి ఇంక నీ అవతార పరిసమాప్తికి నువ్వు నిశ్చయించుకోవాలి,
కనుక నువ్వు నీ పరంధామానికి తిరిగి చేరుకోవాలని ఋషులందరూ వచ్చి అడిగారు. దింపే వరకు ఒక తొందర, తిరిగి పంపే వరకు మరో తొందర. భూమికి అవతరించమని ప్రార్థించింది వాళ్ళే. వచ్చిన పని పూర్తయిన తర్వాత మళ్ళీ చెప్తూ ఉన్నారు. అప్పుడు అక్కడున్న మహర్షులు కూడా ఆ సమయంలో కృష్ణ పరమాత్మ మాట అన్నారు, రానున్నది కలియుగం. నువ్వు ఇప్పుడు ఉద్ధరించడం వల్ల నిలబడుతుంది ధర్మం కొంతమేరకు, కానీ రానున్న కాలం భయంకరమైనది కదా కలి. అందులో తరించే ఉపాయం ఏమిటని మహర్షులు అడుగుతున్నారు. ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ వ్యాసుడు. ఆ మహర్షులకు కృష్ణుడు చెప్పినటువంటి మాట ఇక్కడ వివరిస్తున్న గొప్ప విషయం. ప్రవర్తయధ్వం విజ్ఞానం అజ్ఞానాంచ హితావహం. అజ్ఞానులకు కూడా హితం కలిగించే విజ్ఞానాన్ని వివరిస్తున్నాం. ఎందుకంటే ఏనేమే కలిజై పాపై ముచ్యంతేహి, ఏది చెయ్యడం వల్ల కలి వల్ల కలిగిన పాపాల నుంచి బయటపడతారో దాని ఉపాయం చెప్తున్నాను అన్నాడు. అదేమిటంటే ఏమాం జనాహ సంస్మరంతి కలౌ సకృదపి ప్రభుం తేషాం నశ్యతి తత్పాపం భక్తానాం పురుషోత్తమే. పురుషోత్తముడైన నన్ను సకృదపి ఒక్క పర్యాయం స్మరించినప్పటికీ కూడా వారికి కలి సంబంధమైన పాపములు ఉండవు. ఇది గొప్ప ఉపాయం చెప్పాడు. ఇంత ఉపాయాన్ని చెప్పినా లేనిపోని శంకలతో అది కూడా చేయడం మానేస్తున్నాం. అది కలిలో భగవన్నామం వల్ల తరిస్తాను సులభోపాయం ఉన్నప్పటికీ కూడా కుతర్కాలతో చాలామంది మేధావులను చేయట్లేదంటే దానికి కూడా అవకాశం దొరకదు. కలి అంత భయంకరమైనది. భగవన్నామస్మరణ సులభంగా కనబడుతున్న అందరూ అది చేయరు. పైగా భగవద్భ్రాంతితో ఇతర నామాలు పలకడం కనిపిస్తూ ఉంటుంది. భగవన్నామం కూడా పలకనివ్వడు. అది కలి అంత భయంకరమైన వాడండి. సులభంగా తరించే ఉపాయాన్ని కూడా కుతర్కాలతో దూరం చేసుకుంటున్నాం. కానీ స్వామి చక్కగా చెప్తున్నది ఏమాం జనాహ సంస్మరంతి కలౌ సకృదపి ప్రభుం పురుషోత్తమం తేషాం నశ్యతి తత్పాపం భక్తానాం. అదేవిధంగా ఏ అర్చయిష్యంతి మాం భక్త్యా నిత్యం కలియుగే ద్విజా విధినా వేదదృష్టేన తే గమిష్యంతి తత్పదం. ఎవరైతే కలియుగంలో నన్ను అర్చిస్తారో భక్త్యా, రెండిటికి భక్తి చెప్పాడు. అంటే ప్రేమపూర్వకమైన ఆశ్రయమే భక్తి. భక్తికి నిర్వచనం చాలు గుర్తుపెట్టుకుంటే. ప్రేమగా ఆశ్రయించటం, ఏదో కష్టం పోగొట్టుకోవడం కోసం ఆశ్రయించడం వేరు, ప్రేమగా ఆశ్రయించడం వేరు. ప్రేమ అన్నప్పుడు ఎవరిని చింతన చేసినా, ఎవరిని స్మరిస్తున్నా హృదయం ద్రవిస్తుందో అది ప్రేమ అంతే. కానీ హృదయం ద్రవించేలాగా ప్రేమగా ప్రీతిగా వారిని ఆశ్రయించడం. అది ప్రీతిగా ఆశ్రయించినప్పుడు ప్రయోజనాపేక్ష ఉండదు. ప్రీతిగానే చేస్తాం. అంతేగాని నాకు ఇది వస్తేనే ఆయన స్మరిస్తాను, రాకపోతే మానేస్తాననే భావం ఉండదు. అది ప్రేమ అనే భావం గొప్పతనం. అది భక్త్య అనే మాటకున్న విశేషం. అది భక్తితో విధినా వేద దృష్టేనా, మళ్ళీ మాట చెప్పారు. వేదము చూపించిన విధితో చేయాలి, అంతేగాని అవిధిపూర్వకం కాదు. ఇక్కడ విధి అంటే శాస్త్రం చెప్పినది. శాస్త్రం అనగా వేదం. కానీ వేదం ప్రతిపాదించిన విధానంతో నన్ను ఎవడు అర్చిస్తాడో వాడు తే గమిష్యంతి తత్పదం. తత్పదం అంటే బ్రహ్మపదమును వాడు తప్పకుండా పొందుతాడు. పైగా ముఖ్యంగా కలిలో ధర్మభ్రష్టత్వానికి కారణం బ్రాహ్మణులు సుమా అని చెప్పాడు. ఇదేమో అనుకోవద్దు. తర్వాత ఇంకా దాని గురించి వివరిస్తాడు. ఎందుకంటే ఇది వరకు శక్తులైనటువంటి వాళ్ళు కలియుగంలో జన్మించి ధర్మం పట్ల ఒక అయోమయాన్ని సృష్టిస్తారు. అందుకే బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే తేషా నారాయణే భక్తి. ఆ నారాయణ భక్తి అత్యంత ముఖ్యమైనది. ఋషులైన మీరందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకుని వ్యాప్తి చేయాలి. పరాత్పరతరం యాంతి నారాయణ పరాజనా నతే తత్ర గమిష్యంతి ఏ ద్విషంతి మహేశ్వరం. పరాత్పర స్థితిని నారాయణ పరాయణులు పొందుతారు. అదే సమయంలో ఎవరు మహేశ్వరుని ద్వేషిస్తారో వారికి ఆ పరమపదము లభించదు. ఇది కృష్ణవచనం, ఇది కృష్ణగీతే. అది నతే తత్ర గమిష్యంతి ఏ ద్విషంతి మహేశ్వరం. ధ్యానం యోగ తపస్తప్తం జ్ఞానం యజ్ఞాదికో విధి తేషా వినశ్యతి క్షిప్రం ఏ నిందంతి మహేశ్వరం. వాళ్ళు ధ్యానము, యోగము, తపస్సు, జ్ఞానము, యజ్ఞము ఎన్ని సాధనలు చేసినా అన్నీ ఈశ్వరునింద వల్ల క్షణంలో భస్మం అవుతాయి. అవి పనిచేయవు సుమా. అది శివనింద కూడదు అని చెప్తూ యోమాం సమర్చయే నిత్యం ఏకాంతం భావమాశ్రిత వినిందం దేవమీశానం సయాతి నరకాయుతం. ఏకాగ్రమైన చిత్తంతో ఏకాంతంలో నన్ను పూజించినప్పటికీ కూడా ఈశానుని నిందించినట్లయితే 10,000 నరకాలు అనుభవిస్తాడు వాడు. ఇక్కడ తస్మాత్ సంపరిహర్తవ్యా నిందా పశుపతే ద్విజాహ. అందుకే పశుపతి నింద ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు సుమా. కర్మణ మనసా వాచ మద్భక్తేష్వపి యత్నతః. ఎందుకంటే ఇలాంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంది కలిలో, ద్వేషం అనేది. అది కలి ఉన్నాడని పోల్చుకోవాలంటే ఏ యుగంలో లేదా ఏ కాలంలో
శివకేశుల మధ్య భేదం చూపిస్తారో ఆ కాలం పేరు కలియుగం ఉంటారు. ఇది కలియుగం ఉందా పోయిందా మనమే నిర్ణయించుకోవాలి. ఇక్కడ ఇది బయట ఉన్న మనలో లేకుండా ఉండి జాగ్రత్త పడాలండి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఏచ దక్షాధ్వరే సప్తాహ దధీచేన ద్విజోత్తమా భవిష్యంతి కలౌ. దక్షయజ్ఞం జరిగినప్పుడు అందులో తగుదనమ్మా అని పాల్గొన్నటువంటి విప్రులు ఎవరున్నారో వాడిని దధీచి శపించాడు, శివుడు లేని యజ్ఞానికి వస్తారని. అలా శక్తు లేని వాళ్ళు కలియుగంలో విప్రులుగా పుడతారు. అలాగే రెండవది సప్తాశ్చ గౌతమేనా, అలా గౌతముడిని అవమానించేయాలని ప్రయత్నంతో చేసిన కథ అందరికీ తెలిసి ఉంటుంది. ఆ విప్రులు గౌతముడు శపించాడు. వీళ్ళందరూ వేద బాహ్యులై వేద విరోధమైన మార్గాలని గొప్ప సిద్ధాంతాలుగా చూపిస్తూ ఉంటారు కలియుగంలో. దానివల్ల జనులు మోహితులు అవుతారు. అది వాళ్ళు కూడా సప్తాశ్చ గౌతమేన ఉర్వ్యాం, అది వాళ్ళు చెప్పేటువంటి వేద విరుద్ధమైన మాటల్ని స్వీకరించరాదు, వారితో సంభాషించరాదు. అంటే రాబోయే కలిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో చెప్తూ ధర్మభ్రష్టత్వం కలిగించేటువంటి వారు ఎలాంటి వాళ్ళు కలిగారో చూపిస్తారు. ఇలాంటి వాళ్ళతో భూయిష్టమైనటువంటి ఈ కలిలో సాధనాదులు చాలా భయంకరంగా ఉంటాయి, కష్టమవుతుంది కనుక నాణ్యత్ పశ్యామి జంతూనాం ముక్త్వా వారాణసీం పురీం సర్వ పాపోపశమనం ప్రాయశ్చిత్తం కలవుయుగే. కలిలో వారాణసిని ఆశ్రయించడమే ప్రాయశ్చిత్తం, మరేమీ లేదు. అందుకే నేను అక్కడికి వెళుతున్నాను అని చెప్తూ వివరాలు వివరిస్తున్నాడు. ఇక్కడే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా ధర్మం ఉంటుంది. ఆ యుగాల పేర్లు బట్టి తెలుసుకోవచ్చు. ఆద్యే కృతయుగే ధర్మం చతుష్పాద ప్రకీర్తిత. ఆది యుగంలో 4 పాదాలతో ధర్మం ఉంటుంది. 4 పాదాలు అంటే సంపూర్ణమనర్థం. అంటే పావు 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 చెప్పు 4 పాదాలంటే సంపూర్ణ. పాదశబ్దానికి అర్థం పావు భాగం, ఇది అర్థం. అయితే కృతం అనే మాట చాలా గొప్పగా చెప్పాడు. ఆ మాటకు అర్థం తెలియాలి. దానికి సత్యయుగం మరొక పేరు ఉన్నది. అక్కడ సత్యమే ఉంటుంది, మరొకటి ఉండదు. కృతం అని ఎందుకు చెప్పారంటే అక్కడ ధర్మం కర్తవ్యం కాదు, కృతం అన్నాడు. ఇక్కడ ధర్మం చెయ్యాలి అనుకుని చేయడం ఒకట, సహజంగా ధర్మాన్ని చేసేయడం దాని పేరు కృతం అన్నారు. ఇక్కడ ధర్మం ఇక్కడ చేయబడుతుంది. అందుకే ధర్మం చెయ్యాలని గురువులు చెప్పడం, కష్టపడి చేయడం ఈ అవస్థ అక్కడ ఉండదు. అందరూ సహజంగా ధర్మాచరణ చేస్తారు కనుక దానికి కృతం అనేటువంటి పేరు ఇచ్చారు. అప్పుడు ప్రజాహ తృప్తాహ, ప్రజలు తృప్తులై ఉంటారు. పైగా కృతేతు మిథునోత్పత్తి వృత్తి సాక్షాద్ అలోలుప, సంతానం కోసమే స్త్రీ పురుష సమాగం అనేది కామ వికారంతో జరగదా యుగంలో. అది ప్రజాయే గృహమేధినాం అని చెప్పినట్లుగా ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా ప్రజలు ఎప్పుడు తృప్తిగా ఉంటారు, అది నేర్చుకోగలగాలండి. ఎప్పుడు అసంతృప్తే. 80-90 ఏళ్ళు వచ్చినా ఎందుకో అసంతృప్తి, అర్థం కాదు. ఇక్కడ దేనికో బాధ. ఒకప్పుడు డబ్బు లేదని బాధపడతారు, తర్వాత పుష్కలంగా వచ్చిన ఇది పోదు. అంటే బయట దేని యందు కూడా తృప్తి ఆధారపడలేదని తెలుస్తుంది. ఇక్కడ అంతఃకరణంలోనూ ఉన్నాయి. ఇక్కడ లేకపోతే లేదని బాధ, వస్తే తర్వాత ఉంటుందో లేదో అని బాధ. ఎక్కడ కనుక స్వభావంలో ఇటువంటి అసంతృప్తి స్వభావం ఉండకూడదు, తృప్తిగా ఉండాలి. కంటెంట్మెంట్ అంటారు కదా, అది తెచ్చుకోకపోతే ఎలాగండి. అదేవిధంగా ఆ కాలంలో అంటే కృతంలో సదా తృప్తాహ సర్వ ఆనందాశ్చ, ఎప్పుడు ఆనందంగా ఉంటారు. పైగా అధమ ఉత్తమత్వం, వీడు ఎక్కువ వీడు తక్కువ అనే భావాలు ఎక్కువగా వాళ్ళ హృదయాల్లో ఉండవు. పైగా ఆయుష్ సుఖము సమానంగా ఉంటాయన్నాడు. చాలా గొప్ప. తుల్యం ఆయుష్ సుఖం అంటే ఆయుష్ ఉన్నంతకాలం సుఖంగా ఆరోగ్యంగా ఉండగలరు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తనలా ఉంటాయి. విషోకాహ, శోకాదులు ఉండవు. ఎందుకంటే ఎక్కువ కోరికలు ఎక్కువ మమకారాలు ఉంటే వస్తాయండి. వాళ్ళకి అవి ఎక్కువ ఉండవు. పై ఏకాంత బహుళాహ, ఎప్పుడు ఏకాంత స్థితిలో ఉంటారు. ఏకాంతం అంటే పరమాత్మతో నిత్యానుబంధానికి ఏకాంతం అని పేరు. అది నేను అందరిని విడిచిపెట్టి తలుపేసి కూర్చుంటాడని మాత్రం కాదు ఇక్కడ. కానీ ఏకాంత బహుళ, తత్వబహుళాహ, గొప్ప సత్వబహుళాహ అని కాకుండా తత్వబహుళాహ అన్నాడు. అంటే ఎక్కువ జ్ఞానులే ఉంటారు ఆ యుగంలో. పైగా వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటే ధ్యాననిష్ఠాహ తపోనిష్ఠాహ మహాదేవ పరాయణాహ. వాళ్ళు ధ్యాననిష్ఠులై తపోనిష్ఠులై ఎప్పుడు మహాదేవ పరాయణులు ఉంటారు. అంటే పరమాత్మని ఆశ్రయించి ఉంటారు. పైగా వాళ్ళు పనులు చేస్తారు. కర్మలు ఎలా ఉంటాయంటే తావై నిష్కామచారణ్యం నిత్యం ముదిత మానసః, ఎప్పుడు సంతోషంగా జీవిస్తారు. పైగా వాళ్ళకి ఇది నా ఇల్లు ఇది కాదు ఇలాంటి భావాలు కూడా ఉండవు. అలాగా యోగులుగా వివరిస్తుంటారు. రసోల్లాస, వాళ్ళు రసోల్లాసంతో ఉంటారు సుమా. ఇలా ఉంటే అలా ఉండే ధర్మకాలం అంటే సృష్టి ఆది యందు అందరూ శుద్ధంగానే ఉన్నారు. ఇది గమనించవలసినది. క్రమంగా పతనం అనేది ఎలా ఏర్పడుతుందంటే రాగద్వేషాల వల్ల ఏర్పడతాయి. నేను అన్నాడు. ఇది పెద్ద శత్రువులు ఆ రెండే. మీరు భగవద్గీత చదవండి, ఆ రెండింటినీ జయించమని చెప్తాడు. ఏకాంతంలో ఆలోచించండి, జయించేమో లేదో మనకి తెలిసిపోతుంది. ఇక్కడ రాగద్వేషాలు అనేది చాలా ప్రమాదకరం.
కానీ ఆ రెండూ ప్రవేశించగానే రాగలోభాత్మకో భావ తదా యాకస్మికో భవత్. అది ఆకస్మికంగా కాలలక్షణం వల్ల ఏర్పడింది. అది రాగానే ధర్మంలో క్షీణత ఏర్పడింది. సంపూర్ణంగా 4 పాదాలతో ఉన్న ధర్మము ఈ రాగద్వేషాలు ప్రవేశించడం చేత మొట్టమొదటిగా 3 భాగాలు మాత్రమే మిగిలిపోయి ఒక భాగం తగ్గింది. దానికి త్రేతాయుగం అంటారు సుమా. తర్వాత సగం సగం అయిపోయింది. 2 పాదాలది 2 పాదాలు ఇది, దాన్ని ద్వాపరం అంటారు. ఇంకా యుగ లక్షణాలు చాలా చెప్పేళ్ళండి ఇక్కడ వివరాలు. తర్వాత వచ్చేది కలి. అందులో స్థితి ఎలా ఉంటుంది అంటే కలిలో ధర్మం యొక్క స్వరూపము త్రిపాదహీన, 3 పాదములు లేనిది అన్నాడు ఇక్కడ. కలవు సత్తామాత్రేణ తిష్టతి, అసలు ఉండదా అంటే ఇది వినబడుతూ ఉంటుంది అక్కడక్కడ ధర్మం మాట. పుస్తకాలు కూడా దొరుకుతుంటాయి, ధార్మిక గ్రంథాలు. ఈ రోజుల్లో ప్రింటింగ్ టెక్నాలజీ పెరిగింది, గూగుల్ సెర్చ్ కూడా చేయొచ్చు. ధర్మం దొరుకుతుంది, ఏది పుస్తకాల్లోనూ ఆన్లైన్లోనూ. జీవితాల్లో ఉండదు, అది వచ్చింది బాధ ఇక్కడ. కొందరు ధర్మం బాగా తెలుసుకుంటారు ఇతరులకు చెప్పడానికి, అది కలి లక్షణాలు. కనుక ధర్మం వినబడుతుంది, అందుకే నామమాత్రంట సత్తామాత్రేణ తిష్టతి అంటే ఉంది అనిపించుకోవడానికి మాత్రమే ఉంటుంది తప్ప ధర్మం సంపూర్ణంగా ఉండదు. అయితే ఇప్పుడు ఎన్నో పాదం, ప్రథమ పాదం అంటే కొంతమంది అంటుంటారు ఇప్పుడే ఇంత ఉంటే తర్వాత యుగాల్లో తర్వాత పాదాల్లో ఏమిటని. ఇక్కడ అర్థం ఏంటంటే ఈ పాదాలకు ఆ పాదాలకు సంబంధం లేదు. ఇక్కడ ప్రథమ పాదం ద్వితీయ చరణం అనేది కాలం కింద లెక్క కడతాం. కానీ మొదటి పాదంలో ధర్మం ఉంటుంది, తర్వాత 3 పాదాల్లో ఉండదు అంటే ఇప్పుడు మాత్రం ఉందా? దీని అసలు అర్థం ఏంటంటే కలియుగంలో మొత్తంగా ధర్మం ఒక భాగం మాత్రం ఉంటుంది, 30 భాగం అధర్మం ఉంటుంది మొత్తంగా కలియుగంలో. ఇది అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన విషయం. అందుకే ఇక్కడ సత్తా మాత్రమే తిష్టది. పైగా ఇక్కడికి వచ్చేడు కృతయుగంలాగా ధర్మార్థం స్త్రీ పుంస సంయోగం ఉండదు, భోగార్థమే. భోగార్థం అని ఎప్పుడైతే వచ్చేసిందో ధర్మం దెబ్బతిని నియమాలు దెబ్బతింటాయి. అదే స్త్రీ పురుష సంయోగ నియమం దెబ్బతినడం అనేది కలియుగంలో జరుగుతుంది. అందుకే వర్ణము, అదేవిధంగా సంప్రదాయము, ఇలాంటి విచ్చిత్తు ఎందుకు ఏర్పడుతుంది? స్త్రీ పురుష సంయోగం అనేది ధర్మ ప్రయోజనంతా కాకుండా కామ ప్రయోజనం అవడం వల్లనే జరుగుతుందయ్యా అన్నాడు. ఇది గొప్ప సూత్రం ఇచ్చాడు. అందువల్లనే సాంకర్యాదులు ఎక్కువ అవుతుంటాయి. ఈ సాంకర్యాదులు ఎంత ఎక్కువ అవుతాయంటే కేవలం కామ ప్రయోజనం అవడం వల్ల తొలి దశలో కామాదులు అయిన వెంటనే వారిలో ద్వేషభావం ఏర్పడి విభేదాలు కూడా ఏర్పడతాయి. కలిలో దాంపత్య ధర్మం కూడా నిలబడింది. ఎందుకంటే కామ ప్రయోజనం కోసం దాంపత్యం అవడం వల్లనే అవి ముందు సంప్రదాయాన్ని ఛేదించడం ఒకటి, విచ్చిత్తి ఒకటి, 2 జరుగుతున్నది. ఇది తెలుసుకోవాలి. అంత ఆలోచించి చెప్పాడో చూడండి. ఇది కలిలో జరిగినటువంటి లక్షణం. అదే కామబహుళత్వం గోచరిస్తుంటుంది ఇక్కడ. పైగా భోగమే ప్రధానం అవడం వల్ల వాళ్ళకి ధర్మదృష్టి పరమార్థ దృష్టి ఉండదు సరికదా. కుతర్కాలతో వాటిని ఛేదించే ప్రయత్నం చేస్తారు. పైగా భౌతికంగా రుజువు చేసేదా ధర్మం, అది భౌతికంగా అనుభవించేస్తాం దాని ఫలితాన్ని తప్ప ధర్మం యొక్క స్వరూపం సూక్ష్మం. అది పెద్దల ద్వారా తెలుసుకోవాలి, తర్వాత పాటించడం ద్వారా తెలియాలి. 2 పెద్దల ద్వారా తెలియని ఒకటి, పాటించడం ద్వారా మాత్రమే ధర్మం యొక్క రుచి తెలుస్తుంది. ఆ 2 చేయకుండా కేవలం తర్కాదులతో చర్చించడం వల్ల ధర్మభ్రష్టత్వం ఏర్పడుతుంది. దాని తర్వాత కలో ప్రమారక రోగ సంతతం, ప్రమారక రోగములు కల్లో వస్తూనే ఉంటాయి ఏదో విధంగా. పైగా అనావృష్టి భయము, అదేవిధంగా దేశంలో ఘోర పరిస్థితులు ఏర్పడుతుంటాయి ఎప్పటికప్పుడు. ఎక్కువ మంది ఎలా ఉంటారంటే అధార్మికాహ నిరాహారాహ, అంటే ఆహారం లేకుండా ఉంటారు అంటే ఇక్కడ దరిద్రంతో ఉంటారు కదా, సరి అయిన ఆహారం లేకుండా అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అది నేను పెద్ద వివరించక్కర్లేదు, అందరికీ తెలుసు ఎటువంటి ఆహారాలు తింటున్నామో ప్రతి వాడికి తెలిసిందే. మహాకోపాహ అల్ప తేజస, ఒక్కొక్కడికి అల్పమైన బలాలు ఉంటాయి, కోపాలు మాత్రం చాలా ఉంటాయి ప్రతి దానికి. మహాకోపాహ అల్ప తేజస, అవునండి మొన్న మా పక్క వాళ్ళు అలాగే ఉన్నారంటాడు వీడికి లేనట్టు. అది కూడా కల్లో ఒక లక్షణం. ఇతరుల లోపాలన్నీ చెప్తూ మీరు ఎన్ని ప్రవచనాలు చెప్పినా ఎవరు మారట్లేదండి అన్నవాళ్ళు ఉన్నారు. ముందు వీళ్ళు మారరు, అంటే ఎందుకు చెప్తున్నారండి అని మమ్మూర్తి ఒక విధంగా హెచ్చరించినట్టు అనిపిస్తుంటుంది. కానీ మహాకోపాహ అల్ప తేజస అనుతం బ్రువతే, ఎప్పుడు వాళ్ళకు వద్దన్న అబద్ధాలు వస్తుంటాయి. లుబ్ధాహ సుదుష్ప్రజా, సుదుష్ప్రజా, సుప్రజా అంటే మంచి ప్రజలే, సుదుష్ప్రజా మిక్కిలి చెడ్డ ప్రజలే ఉంటారు నాయన. దురిష్టై దురధీతశ్చ దురాచారై దురాగమై విప్రాణ కర్మదోషైశ్చ ప్రజానాం జాయతే భయం. విప్రుల కర్మదోషం చేత ప్రజల్లో భయం ఏర్పడుతుంది. ఇది గొప్ప సూచన. ఇప్పుడు చెప్తే అర్థం కాని సూచన. కొన్నిందులు చెప్పిన శ్లోకాలు సభల్లో చెప్పడానికి జంకే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి, అంత కలిముదిరిపోయిందండి. చెప్తే ఇంకా నొచ్చుకునే వాళ్ళు ఒకరు,
వీలైతే ఒక్క బిట్టు మాత్రమే వైరల్ చేసి గొడవలు పెట్టి ఎక్కడిదాకా తీసుకుపోయే వాళ్ళు కలియుగంలో ఉంటారు. అందుకు సందేహం లేదు. అందుకే కొన్ని చెప్పలేకపోతున్నాం. అలా చూపించాడు. విప్రాణాం కర్మదోషైశ్చ ప్రజానాం జాయతే భయం. విప్రుల కర్మదోషము చేత ప్రజలకు భయం కలుగుతుంది. చెప్పడంలో ఏంటంటే విప్రులు కానీ శాస్త్రబద్ధమైన కర్మని లోభరహితంగా ఆచరిస్తే ఏర్పడిన ఒక దివ్యశక్తి సమాజాన్ని రక్షిస్తుంది, అందరి బుద్ధుల్ని మీద ప్రభావం చూపిస్తుంది. కానీ వాళ్ళు దోషం చేయడం వల్ల క్రమంగా సమాజంలో ఆ దివ్యశక్తి లుప్తమై భయం ఏర్పడుతుంది. కానీ విప్రుడు ఎప్పుడు కూడా తన కోసమని కాకుండా లోకక్షేమం కోసం ధర్మం ఆచరించాలని చెప్పారు. అందుకే విప్రు జీవితం నా భోగాయ కల్పతే, భోగం కోసం పుట్టలేదయ్యా అన్నాడు. మరి దేనికంటే తపస్సు కోసం పుట్టింది. ఆ తపస్సు శాస్త్ర విధిని అనుసరించి చేయాలి. కానీ లోభకాంక్షతో వాళ్ళు దురిష్టై దురధీతైశ్చ దురాచారై దురాగమై 4 లక్షణాలు. కూడని కోరికలతో కూడని శాస్త్రముల అధ్యయనం చేసి కూడని ఆచారములతో ప్రవర్తించి కర్మదోషములు చేస్తారు. పైగా నాధీయతే తదా వేదాం, వేదాధ్యయనం చెయ్యరు. చెప్పక్కర్లేదు. ఇప్పుడు విప్రులను తీసుకున్న వాటిలో వేదం తెలియని వాళ్ళు, వేదాధ్యయనం చెయ్యని వాళ్ళ సంఖ్య ఎక్కువ. వేదాధ్యయనం మానేయడం వల్ల విప్పుడికి ఎన్ని దోషాలు వస్తాయో కొన్ని అధ్యాయాలు చెప్పాడు. అది ముందే చెప్తారని తెలిసి ఇన్ని రోజులు కూర్చోరు ఎవరు. ఉన్నాయి అందులో. ఉన్నది చెప్పడం మా పని. నయజంతి ద్విజాతయ, యజ్ఞాదులు విస్మరిస్తారు, చెయ్యరు. పైగా యజంతి యజ్ఞాన్ వేదాంశ పఠంతే చ అల్పబుద్ధయ, అల్పబుద్ధులైన వాళ్ళు యజ్ఞాలు వేదాలు చదువుతారు. అక్కడికి అంటే ఇదేంట్లోనే రాణించట్లేదండి, వేదంలో తోసేద్దాం అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల అల్పబుద్ధులైన వాళ్ళు వేదాలను స్వీకరించడం వల్ల, యజ్ఞాదులు ఆచరించడం వల్ల సరైన ఫలితం ఇవ్వవు. అంతే, ఎవరికి కూడదు వేదమని చెప్పారో వాళ్ళతో సంబంధం ఏర్పరచుకుంటారు. వాళ్ళతో సంబంధం ఏర్పరచడమే కాకుండా భవిష్యత్ కలో తస్మిన్ శయన ఆసన భోజనై, వాళ్ళతో కలిసి తినడం, వాళ్ళతో కలిసి ఒకే ఆసనం మీద కూర్చోవడం, వాళ్ళతో కలిసి శయనించడం మొదలైనవి చేస్తారు. ఇక్కడ అంటే వేదాధికారములు లేని వర్ణముల వారితో వీళ్ళకి యోగం. ఎందుకు వై వాట్ అని రీజనింగ్లో ఒకటి. ఎందుకంటే విప్రత్వం అంటే ఏమిటి, వర్ణములు ఏమిటి తెలియకపోవడం వల్ల భవిష్యత్ కలో తస్మిన్ శయన ఆసన భోజనై, అలాంటి వారితో ఇళ్లల్లోనే కలిపేసుకుని సంబంధాలు చేస్తుంటే ఇక చెప్పేది ఏముంది, వినడం వరకే. రాజానహ, రాజులు ఎలా ఉంటారు అంటే వాళ్ళు కూడా ఈ వేదాది శాస్త్రాధికారములు లేని వాళ్ళ స్నేహంతో బ్రాహ్మణాన్ బాధయంతి, విప్రుల్ని బాధిస్తారు. ఈ బాధించడం వల్ల కూడా కొందరు విప్రుడు వారి ధర్మాన్ని పాటించకపోవడం అనేది ఏర్పడుతుంది. అలాగే భ్రూణహత్య వీరహత్య ప్రజాయేత నరేశ్వరే, భ్రూణహత్య ఇది మనం చూస్తూనే ఉన్నాం. రెండవది వీరహత్య, అంటే ధర్మాన్ని నిలబెట్టగలిగేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని నశింపజేయడం కూడా కనబడుతూ ఉంటుంది ఇక్కడ. పైగా స్నానం హోమం జపం దానం దేవతానాం తదార్థనాం తదాన్యాని చ కర్మాణి నకుర్వంతి ద్విజాతయ. తాను గురుస్థానంలో ఉండి ఇతర వర్ణాలకు చెప్పవలసినటువంటి విప్రుడే స్నాన హోమ జప దాన దేవతార్చనలు మానివేస్తాడు. అబ్బా, ఇప్పుడేదో 10 ఏళ్ల క్రితం రాసినట్టుంది పుస్తకం కదా. మనం చూస్తున్న దృశ్యాలన్నీ ద్వాపర యుగాంతంలో వ్యాసుడు చెప్తున్నాడు ఇక్కడ. అసలు ఈ పుస్తకం ప్రింట్ అయిన కాలంలో కూడా ఇంత దౌర్భాగ్యంగా లేదు. అలా ఉన్నది ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే. వినిందంతే మహాదేవం, ఎవరెవరిని నిందిస్తారో చెప్తున్నాడు. మహాదేవుని నిందిస్తారు, బ్రాహ్మణాం వేదవేత్తల్ని నిందిస్తారు. అసలు వేదం మీద గౌరవించవలసిన సంస్కారం ఉన్న కుటుంబాల్లోనే వేదం మీద గౌరవం ఉండదు, మనం చూస్తూ ఉన్నాం. అందుకే పిల్లల చేత ఇంకా వేదం చదివించడం ఎందుకు అని వేరే చదువులు చదివి దూరం పెడతారు. ఆ వేద సంబంధించిన ఆచారం పట్ల జుగుప్సాభావం ఆ వేద సంస్కారంలో బ్రతకవలసిన కుటుంబాల్లోనే ఏర్పడతాయి. అది మనం గమనిస్తున్నది. అది ఎవరిని నిందిస్తారంటే మహాదేవం, శివనింద, బ్రాహ్మణ విప్రుణ్ణి, పురుషోత్తమం నారాయణ్ణి. అది రామనింద, కృష్ణనింద, విష్ణునింద, శివనింద అనేది అనేక రకాలుగా చేస్తూ వీడిది మేధావిలాగా వాటిలో దోషాలు చెప్తున్నారంటే ఇది కలియుగం ఉంది బాగా అని అర్థం చేసుకోవాలి. ఆమ్నాయ ధర్మశాస్త్రానిచ, ఆమ్నాయలను అంటే వేదాలను ధర్మశాస్త్రాలను నిందిస్తారు. వీళ్ళకేం కొదవలేదండి ఈ యుగంలో, మనం చూస్తూనే ఉన్నాం. పైగా బాగా సంస్కృతం చదువుకుంటే వాళ్ళు పెద్ద నిందకులు అవుతారు. వాడు వేదాలను ఒప్పుకుంటాడు, పురాణాలను తిడతాడు కూడా, అది కలి లక్షణమే. పోనీ అన్నీ తీసి పారేసారంటే వాడు నాస్తికుడు అని తెలుస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళాం మనం. ఒకరు వేదములు గొప్పవంటూ ఉంటాడు, పురాణాలు తిడుతుంటారు. అలాంటి సమాజాలు కొన్ని తయారయ్యి ధర్మాన్ని భ్రష్టు పట్టించిన సంగతి చాలామందికి తెలుసు. అలాగే కొంతమంది
వేదాంతం చాలా గొప్పదని వైదిక కర్మల్ని ఈసరించుకోవడం, పురాణాలను నిందించడం కూడా గోచరిస్తుంది. ఎందుకు ఇందాక చెప్పినట్టు దురాచారై దురాగమై వీళ్ళ వల్ల జరుగుతుంది ఇక్కడ. పైగా స్వధర్మేతు రుచిర్నైవ బ్రాహ్మణానాం ప్రజాయతే. ఈ బ్రాహ్మణులకు స్వధర్మమునందు రుచి ఏర్పడదు సుమా. అయితే ఇన్ని చెప్తూ ఉంటే ధైర్యంగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో బ్రాహ్మణ్ణి ఎంత చేస్తే మాత్రం ఎవ్వరు గొడవ పెట్టరండి. ఇంకొక వాడిని ఎత్తు చూపించేమా ఇంకా భరించరు. అంత ప్రతివాడు నిందించడానికి సిద్ధపడిపోతుంటాడు. కానీ ఇక్కడ మనం చెప్తున్నది బ్రాహ్మణ నింద కాదు, బ్రాహ్మణ ధర్మం యొక్క గొప్పతనం. బ్రాహ్మణ ధర్మం ఎంత గొప్పదంటే సమాజంలో 4 వర్ణాలని రక్షించగలిగే శక్తి బ్రాహ్మణ ధర్మంలో ఉంది కనుక అది దెబ్బతింటే మిగిలినవన్నీ దెబ్బతింటాయి. ఈ మాట ఆదిశంకర భగవత్పాదుల వారు గీతా భాష్యంలో ప్రథమంలోనే చెప్పారు. ఇక్కడ బ్రాహ్మణత్వ పరిరక్షణేనా, అది రక్షింపబడితే మిగిలినవి రక్షింపబడతాయి. అంటే ఇది ఒక వర్ణం గురించి చెప్పారా అంటే అన్ని వర్ణాల క్షేమం కోసం ఈ ధర్మాన్ని నిర్దేశించారు. ఆ విస్తారతను అర్థం చేసుకోగలగాలి. దీనికి ముందు తాము కుదురుగా కూర్చొని ఆలోచించాలి. కానీ కలియుగంలో ఆలోచించరు ఎక్కువ. ఆలోచిస్తే కలియుగం అవుతుంది. ఆవేశాలు ఎక్కువ, ఉద్రేకాలు ఎక్కువ, సామాజికం అంటారు, భౌతికం అంటారు. కానీ ఒక ఆధ్యాత్మిక విషయాన్ని సామాజిక భౌతిక దృష్టితో చూడటమా, దివ్యత్వాన్ని సమాజంలోకి తీసుకురాగలగాలే కానీ సమాజ స్థాయిలో దివ్యత్వాన్ని అవమానించరాదు. ఇవి తెలియక కుశీలచర్యా పాషండై వృధారూపై సమావృత బహుయాచనకా లోక భవిష్యంతి పరస్పరం. పాషండ అంటే వేద బాహ్య, ఇది అర్థం. పాషండ ప్రచురమైపోతుంది మొత్తం కూడా. కుశీల చర్యలుతుంటాయి. అట్టశూలా జనపద శివశూలా చతుష్పదా ప్రమద కేశశూలాశ్చ భవిష్యంతి కలవు యుగే. పైగా గ్రామసీమలు ఇక కూడళ్ళు ఎలా ఉంటాయంటే అన్నాల్ని విక్రయిస్తూ నీటిని విక్రయిస్తూ ఉంటారు. ఇప్పుడు అవునా కదా చూడండి. పూర్వం లేనంతగా ఎన్నెన్ని రకాల భోజనాలు అక్కడ రోడ్డు పక్కన టేలాలు పెట్టుకుని వాటిల్లో కూడా అమ్మేస్తుంటే అక్కడ బండీలు పార్కులు చేసుకుని అక్కడ కుక్కలు పందులు పక్కన నిలబడి తినేవాళ్ళు ఎంతమంది కనబడుతుంటారు. ఎక్కడ పెడితే ఇక్కడ అన్నాలు నమ్మడం ఫుడ్ బిజినెస్. రెండవది జల విక్రయం, నీటిని అమ్ముకునేటువంటి పరిస్థితులు వస్తాయన్నాడు. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చిన్నప్పుడు గుర్తు తెచ్చుకోండి. అప్పుడు ఇంత నీళ్ళు అమ్ముకోవడం లేవు. ఇప్పుడు నీళ్ళు అమ్ముకునే పరిస్థితి కూడా వచ్చిందంటే ఇది రాసినప్పటికి కూడా లేని విషయం చెప్పారంటే భవిష్యత్తును చెప్తున్నాడు. ఇక్కడ భవిష్యంతి అంటున్నాడే తప్ప ఇప్పుడున్నాయని చెప్పట్లేదు వ్యాసులు. స్త్రీలు కేశాలను నమ్ముకుంటారని చెప్పాడు ఇక్కడ. అంటే కేశమే అలంకరణగా, అది వాటిని కత్తిరించుకోవడం, మిగిలిన వాటితో ఇంకేదో చేయడం, ఇలాంటివి చూస్తుంటాయి ఇక్కడ. ఇక మరికొందరు తయారవుతారు. వాళ్ళ పని ఏమిటంటే కాషాయవాసం కట్టేసుకుని చేసేదంతా కూడాను అవైదికాచారం చేస్తూ వాళ్ళు దొంగలు తయారవుతారు సుమా అన్నాడు. అదే కాషాయాంబర ధారణతో చేసేటువంటి చౌర్యాల గురించి కూడా చెప్తున్నారు ఇక్కడ. పైగా సస్య చౌరాహ భవిష్యంతి తథా చేలాభిమర్శన. పైళ్లను దొంగిలించేవారు, స్థలాన్ని దొంగిలించేవారు వీళ్ళు ఎక్కువైపోతారు సుమా అన్నాడు. ఈ కబ్జాదారుల గురించి వాడి గురించి ఎంత చక్కగా చెప్పాడు చూడండి. పైగా దుఃఖ ప్రచురం అల్పాయు. ఉండేదంతా ఏంటంటే ఆయువు తక్కువ, దుఃఖం ఎక్కువ. పైగా దేహోత్సాద, దేహం క్రమక్రమంగా క్షీణిస్తూ ఉంటుంది ప్రతి వారికి. దేనివల్ల అంటే వ్యాధి పీడితులే ఉంటారు సుమా. ప్రతి వారిలో అధర్మాభినివేశత్వాత్, నిన్ననే మనం చెప్పుకున్న అధర్మాభినివేశం గొప్ప టర్మ్ ఇది. అంటే అధర్మం ఆచరించాలని పట్టుదల ఎక్కువగా ఉంటారు. అది కూడదురా బాబు అంటే అదే ఆచరిస్తాడంటున్నాడు, దాని తర్కాలు చేస్తాడు. ఇంకా అయితే వ్యాసాలు రాస్తారు జర్నలిస్టులు, పత్రికల్లో ప్రచురం అవుతాయి. కనుక మీరు ఎంత వీలైతే వేదనింద చేస్తే, రామకృష్ణాదులను నిందిస్తే, సనాతన ధర్మాన్ని నిందిస్తే అది వార్తలుగా వ్యాసాలుగా ప్రచురించడానికి పత్రికలు సిద్ధంగా ఉంటాయి. ఈ భారతదేశంలో దుస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే నిందకు అంత వేదిక కూడా కల్పిస్తూ ఉంటారు. కాషాయనోద నిర్గ్రంథాస్తథా కాపాలికాశ్చయే వేద విక్రయణశ్చాన్యే తీర్థ విక్రయణ పరే. చూడండి, కాషాయాలు ధరించేటువంటి వాళ్ళు సరిగిన శాస్త్రాధ్యయనం చెయ్యనటువంటి వారు. ముందు శాస్త్రాధ్యయనం చేయకుండానే కాషాయం ధరిస్తారు, ఎందుకంటే వ్యాపారానికి బాగుందని. అలా వేదాలను నమ్ముకునేవారు, తీర్థాలను అమ్ముకునేవారు. తెలుసుకోవాలంటే ఒక తీర్థం గొప్పది అని చెప్పడం భయం, జనాలు పొలవమని వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం మీద భక్తి మీద మాత్రం ఆశ ఉండదు. చెప్తే నిద్రపోతారు, చెప్పేస్తారు మాకు ఆశే లేదని. పుణ్యాల మీద మాత్రం ఆశ ఉంటుంది. దానితో గుంపుగా వెళుపుతారు తీర్థాలకి. ఏదో పుష్కరాలు జరుగుతున్నాయి నర్మదికి, పోలో ఒకడెవడో ఆర్గనైజర్ తయారవుతాడు, టూరిస్ట్ బస్సులు వేస్తాడు. ఇప్పుడు అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళి ప్లాస్టిక్లు తిని ఆ చోట్లని పాడు చేస్తారు. వెళ్ళి ఇక్కడ వాళ్ళకి ఏంటి పుష్కరం అంటే ఏమిటి, తీర్థం అంటే ఏమిటి, తీర్థ విధులు అంటే ఏమిటి తెలియదు, పొలం అని వెళుతారు. దీన్ని తీర్థ విక్రయం అంటారు ఇక్కడ. అంటే తీర్థంలో ఉన్నటువంటి గొప్పతనాలను చెప్పి దాని ద్వారా డబ్బు చేసుకోవడం.
కొందరు నీకు ఈ కర్మ చేయిస్తా, నువ్వు ఇలా బాగుంటావు అని చెప్తూ ఈ వేదం సగం చదివినటువంటి వాళ్ళు ఆ కర్మలు వాళ్ళ కోసం చేస్తూ వేద విక్రయణ, వేదాన్ని అమ్ముకుంటూ ఉంటారు. పైగా ఆసనస్థా ద్విజాన్ దృష్ట్వా చాలయంత అల్పబుద్ధయ, ఒక స్థానంలో ఉన్నటువంటి విప్రుల్ని అల్పబుద్ధులైన వాళ్ళు దాని నుంచి కిందకి పడేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మనం గమనిస్తున్నాను. అందుకే వాళ్ళకంటూ ఒక కేటగిరీ పెట్టి వాళ్ళకి దేంట్లోనూ అవకాశాలు లేకుండా చేసే కాలం ఒకటి వస్తుంది. ఎంత వివరంగా చెప్తున్నాండి ఇక్కడ. తాడయంతి జియేంద్రాష్ట శూద్రాహ రాజోపజీవిన, ప్రభుత్వాల్ని పాలకుల్ని అడ్డం పెట్టుకుని ఈ విప్రుల్ని బాధిస్తారు, కొడతారు. ఈ విషయం కూడా వివరిస్తున్నాడు ఇక్కడ. ఉచ్చాసనస్థా శూద్రాశ్చ ద్విజ మధ్యే పరంతప, అక్కడ వేదవేత్తలందరూ కూర్చునున్న ఆ సంస్కారములు లేని వాళ్ళు ఉన్నతమైన ఆసనాల్లో కూర్చుంటారు నిర్భయంగా. పైగా ద్విజామానకరో రాజా కలౌ కాలబలేనుతూ, ఎవడు అధికారంలోకి వచ్చిన వాడు చేసే గొప్ప పని ఏమిటంటే ద్విజుల్ని అవమానించడమని పెద్ద పని పెట్టుకుంటాడు. పైగా వాహనస్థా సమావృత్య, వాహనాల మీద ఆసనాల మీద కూర్చున్న అల్పుల దగ్గర విప్రులు వాళ్ళ ప్రాపకం కోసం సేవలు చేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళకి పూర్ణకుంభాలు పడుతూ, వాళ్ళకి తిరకాలు దిద్దుతూ, వాళ్ళని ఆశీర్వదిస్తూ, ఒకవైపు వాళ్ళ వల్ల ధర్మం దెబ్బతింటుందని తెలిసినప్పటికీ కూడా వాళ్ళ ఆసనాల మీద కూర్చోపెట్టి వీళ్ళు పక్కన కూర్చుని వాళ్ళ కోసం ఆశీర్వచనాలు చేసే వాళ్ళందరి కేటగిరీలు ఇప్పుడు వర్ణిస్తున్నాడు ఇక్కడ. అధ్యాపయంతవై వేదాన్ శూద్రోపజీవిన, కనుక వేదాధికారం లేని వారికి కూడా వేదాదులు నేర్పుతూ ఉంటారు. పైగా వాళ్ళు నాస్తిక్యం ఘోరమాశ్రిత, నాస్తికత్వాన్ని ఆశ్రయించి పనిచేస్తుంటారు. తపోయజ్ఞ కళానాంత విక్రేతారో ద్విజేత్తమా, అంతేకాదు వాళ్ళ కోసం తపస్సు నమ్ముకుంటారు అన్నాడు ఇక్కడ. తపస్సు నమ్ముకోవడం అంటే మీకోసం ఈ జపం చేస్తాం, ఆ జపఫలం మీకు ధారపోస్తాం అనేవాళ్ళందరూ వీళ్ళండి. అందుకే ఎన్నికలు వస్తే చాలు వెంటనే బయలుదేరిపోతే వాళ్ళ కోసం ఒక మంత్రం జపం చేయడం, ఆ మంత్రం హోమం చేయడం, పైగా మేము చేసిన జపం వల్లే గెలిచారని ప్రకటించడం. వాడు మాత్రం ఈ ధర్మానికి తూట్లు పొడుస్తూ పరధర్మం పెడుతుంటాడు. ఇలాంటి వాడు కల్లో ఎక్కువ ఉంటారు. వ్యాసుడు అంటున్నాడు నేను అల్లే. తపోయజ్ఞ కళానాంతు విక్రేతారో ద్విజోత్తమా యతయశ్చ భవిష్యంతి శతశోధ సహస్ర, ఇలాంటి యతులు ఎక్కువ మందిలో ఉంటారు సుమా. వీళ్ళు ఏం చేస్తారంటే నాశయంత స్వకాన్ ధర్మాన్ అధిగచ్చంతి నా అధిగచ్చంతి తత్పదం. పైగా జ్ఞానే కర్మణ్యపగతే లోకే నిష్క్రియతాంగతే, ఎప్పుడైతే జ్ఞానము సత్కర్మలు ఏర్పడతాయో క్రమంగా కీట మూషిక సర్పాశ్చ దర్శయిష్యంతి మానుషాన్, కనబడిన కీటకాలు మూషికములు సర్పములు ఇత్యాదులు ఎక్కువై ప్రజల్ని బాధిస్తూ ఉంటాయి. పైగా ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ ఎవరో తెలుసా, ఈ విధంగా పాడు చేసేటువంటి విప్రులు, బాధపడే విప్రులు కూడా దేవీ శాప వినిర్దగ్ధాహ పురా దక్షాధ్వరే ద్విజాహ, దక్షయజ్ఞంలో దధీచితే శపించబడ్డ కొందరు, అమ్మవారిచే శపించబడ్డ కొందరు, అలాగే ఏచాన్యే శాప నిర్దగ్ధ గౌతమస్య మహాత్మన. ఇందాక కృష్ణుడు చెప్పిన మాట ఇప్పుడు వ్యాసుడు మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ. పైగా స్త్రీలు మొదలైన వాళ్ళు కూడా కదిలి మేమెందుకు చేయకూడదు అని సంస్కారం అధికారం గల వారు చేయవలసిన వేద కర్మలు వాళ్ళు చేస్తూ ఉంటే పురుషుడు ఏమి ఎరగనట్టు పూజ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఇవన్నీ. పైగా సర్వే తేతవర్తే అవతరిష్యంతి బ్రాహ్మణాస్తాసు యోనిషు వినిందంతి హృషీకేశం బ్రాహ్మణ బ్రహ్మవాదిన వేదబాహ్య వ్రతాచారా దురాచారా వృథాశ్రమా మోహయంతి జనాన్ సర్వాన్ దర్శయిత్వా ఫలాని. జనుల్ని అనేక రకాలుగా మోసగిస్తుంటారు. పైగా అనేక మంది ప్రచురంగా గురుస్థానాల్లో కూర్చున్నటువంటి వారు తమసావిష్టమనస బైడాల వ్రతికాధమా. ఏవి నేను కల్పించట్లేదండి, ఇంకా చెప్పాలంటే ఎడిట్ చేసి చెప్తున్నాను తక్కువ, మళ్ళీ రేపు నేను రావద్దు ఇక్కడ చెప్పడానికి. బైడాల వ్రతికాధమ అంటే బిడాల వ్రతం అనుకుంటు ఉందిట. అంటే అందరూ వీడు గొప్పవాడు అనుకోవడానికి వేషాలు వేసుకున్నటువంటి యతులు ఎక్కువై కాషాయాదులు ధరించి వాళ్ళు ఈ కూడని పనులన్నీ చేస్తుంటారు. ఇలాంటి కలి చెప్పగా భయం వస్తుంది కదా మనకి, అభయం చెప్తున్నాడు. ఇలాంటి కలి నుంచి బయటపడాలి అంటే కలవు రుద్రో మహాదేవో లోకానాం ఈశ్వరపరః, కలియుగంలో సర్వలోకేశ్వరుడు రుద్రుడు ఉన్నాడు. ఆయన్ని తదేవ సాధేయంద్రోణాం దేవతానాంచ దైవతం, అతడు దేవతలకు కూడా దేవత అయినటువంటి వాడు. అలాంటి శంకరుడు గొప్ప మాట చెప్పారు, కరిష్యతి అవతారాన్ని శంకరో నీలలోహిత. శంకరుడు కలిలో అవతరిస్తాడు వివిధ విధులుగా. ఇక్కడ శంకర అనే శబ్దం వాడడానికి కారణం ఏంటో తెలుసుంటుంది. అలా కలిలో అవతరించే రుద్రుడే శంకరాచార్య అని చెప్పడం దీని యొక్క ప్రధానమైన విషయం. పైగా ఇక్కడ కరిష్యతి అవతారాన్ని అని చెప్పడంలో శంకరాచార్యులు అనంతర కాలంలో కూడా వివిధ రూపాలతో వస్తూ ఉంటారు. ఇక్కడ
ఎందుకు అంటే అసలు ధర్మము అసలు జ్ఞానం చెప్పడానికి. ఎలా పోల్చుకుంటావు వాళ్ళని అంటే ఎవరు శ్రౌతస్మార్త ప్రతిష్టార్థం భక్తానాం హితకామ్యయ, శ్రౌతస్మార్త ధర్మములు భక్తుల హితం కోసం బోధిస్తారో వారందరూ రుద్రుడు ధరించిన అవతారములు. అంటే నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వారందరిని ఒక్కసారి స్మరించుకోవాలి. అలా ఎప్పటికప్పుడు లోటు లేకుండా వాళ్ళు వస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఉపదేక్షంతి తజ్ఞానం శిష్యానాం బ్రహ్మసన్నితం సర్వ వేదాంత సారం హి ధర్మాన్ వేదదర్శిత సర్వవర్ణాన్ సముద్దిశ్య స్వధర్మేయే నిదర్శిత. ఇక్కడ తెలుసుకోవాల్సింది, శంకరాచార్య మొదలైన పీఠములు ప్రస్తావన చేసినప్పుడు వాళ్ళు ఏదో ఒక వర్ణానికి పరిమితం అనుకోవద్దు. అందుకే సర్వవర్ణాన్ సముద్దిశ్య, అన్ని వర్ణముల్ని ఉద్దేశించి అందరి క్షేమం కోసం సధర్మమునందు వాళ్ళు నిలపడం కోసం వస్తారు. ఏతం ప్రీతాని సేవంతే ఏనకేనోపచారత, అటువంటి వారు చెప్పిన మాటలను ఆశ్రయించి ఎవరైతే వాటిని పాటిస్తూ రుద్రుని అర్చన చేస్తారో వాళ్ళు విజిత్య కలిజాన్ దోషాన్ యాంతితే పరమం పదం, వాళ్ళు తప్పకుండా పరమపదాన్ని చేరుకుంటారు. అందుకే అనాయాసంగా కలిలో ధరించవచ్చు సుమా. ఎంత ఉపాయం చెప్పేశారండి. నేను ముందేం చెప్పాడు, నన్నెవరు కీర్తన చేస్తారో, నన్నెవరు ఆరాధన చేస్తారో, శివనింద ఎవరు చేయరు అని చెప్పాడు కదా. ఇప్పుడు రుద్రార్చన చేయడం గురించి చెప్తున్నాడు. అంటే అర్థం రుద్రుని, నారాయణ్ణి, వేదము ప్రతిపాదించిన పరమేశ్వరుని ఆరాధించినటువంటి వారు తప్పకుండా తరిస్తారు కలియుగంలో. కనుక ఈ దోషాలు పోగొట్టాలని ప్రయత్నం చేయక్కర్లేదు, మన మేరకు మనం ఈ దోషం లేకుండా చేసే ప్రయత్నం చేయాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. కనుక ఎలాగో కళ్ళు దోషాలు ఉన్నాయి అంటారు కదండి, నువ్వు చేసి ఎక్కువ, నువ్వు చేయకుండా ఉండడానికి ప్రయత్నించు. కానీ కల్లో మరో ప్రమాదం ఉంది. ఒక మహానుభావుడు పరమాచార్య వద్దకు వచ్చి తన ఇంట్లో కూడని ఒక సంఘటన సంప్రదాయ విరుద్ధమైన జరిగిందని ఏడిస్తే, బాధపడుకురైనా కలి కదా, నువ్వు ధర్మంగా ఉండాలనుకున్నావు కదా, అందుకు నిన్ను కూడా జయించాలని వాడు వచ్చాడు అంతే అని చెప్పారు. ఇక్కడ వస్తాడు. అందుకే కనుక కళ్ళు ఎవడికి వాడే నిర్ణయించుకుని జీవితం అంటే ఏంటో తెలుసుకొని శాస్త్రం చెప్పిన మార్గం ప్రకారం జీవించే ప్రయత్నం చేస్తూ విడవకుండా ఈశ్వరుని ఆరాధన చేస్తే తప్పకుండా తరిస్తాడు. ఇంతే మొత్తం పాయింట్. మొత్తం కూర్మపురాణంలో చెప్తున్న అంశములన్నీ శ్రవణం తర్వాత మననం చేసిన వారికి మాత్రమే అర్థమవుతాయి. ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కటి ఎంత తపనతో చెప్పడం జరుగుతుంది అంటే సులభంగా తరించే ఉపాయం వ్యాసుల వారు ఇందులో ఇచ్చారు, పట్టుకోండి, తరించండి. ఇక్కడ అది వీలైనంత శ్రౌతస్మార్త ధర్మములు చెయ్యగలిగినంత, వీలైనంతే అన్నాం. ఎవరు చేయాల్సిన చేయలేరు కళ్ళు. ఇందులో సదాచార అధ్యాయమని వ్యాసుడే చెప్తాడు, 2-3 అధ్యాయాలు. భయం వేస్తుంది, ఒక్కడితో వెళ్తుంది, ఒక్కడు కూడా చేయట్లేదు. భోజనం చేసే పద్ధతి, స్నానం చేసే పద్ధతి ఎన్ని వివరించాడు. అవన్నీ మనం చేయడం లేదని తెలుస్తుంది. కానీ కనీసం కొంతైనా నువ్వు చేయగలిగితే స్వామి సంతోషిస్తాడు. ఎందుకంటే ఆ కొంతకు కూడా అవకాశం లేని కాలం కలికాలి. కొంతపాటైనా చేసి ఈశ్వరారాధన మరువకుండా ఉండు, ఆయన నామస్మరణ చేయి, ఆయన ఆరాధించు. అయితే ఈశ్వరుడు వివిధ రూపములతో ఉపాసింపబడుతుంటాడు కనుక ఆ వివిధ రూపాల మధ్య భేదాన్ని చూడకు. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. యోగంలో ఇది ప్రధానమైన అంశం. ఇక్కడ అది ఏ పురాణం వెతికిన ఇది కనబడుతుందండి. గణేశ గీతలో గణపతి చెప్తాడు, నన్ను, అంబికను, విష్ణువుని, శివుని, సూర్యుని ఎవడు వేరుగా చూడటో వాడే యోగి అని చెప్పాడు. ఇక్కడ ప్రతి చోట ఈ అభేదాన్ని చెప్తున్నాడు. అంటే గణేశుని ఇష్టముగా ఉపాసించే భక్తుడికి స్వామి చెప్తున్న మాట. ఇంకా అలా విష్ణు భక్తునికి విష్ణువుగా అని చెప్పిన మాట ఇదే, శివభక్తుడికి ఇదే చెప్తున్నాడు. కూర్మ పురాణం ఏంటంటే స్పష్టంగా అభేదాన్ని చెప్తాను. అందుకే ఇక్కడ విషయాన్ని చక్కగా వివరిస్తూ ఏతం ప్రీతా నిషేవంతే ఏనకోనోపచారిత విజిత్య కలిజాన్ దోషాన్ యాంతితే పరమాం పదం. ఏదో విధంగా తెలిసిన ఉపచారంతో ఆరాధన చేస్తే వాడు తప్పకుండా పరంపదాన్ని పొందుతాడు. అందుకే అనాయాసేన సుమహత్ పుణ్యమాప్నోతి మానవ అనేక దోష దుష్టస్య కలేరేకో మహాన్ గుణ. ఈ శ్లోకం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అనేక దుష్టత్వాలతో కూడినటువంటి కలిలో ఒక గొప్ప సుగుణమును సుమ. అదేమిటంటే అనాయాసముగా మహాపుణ్యాన్ని సంపాదించవచ్చు కలిలో. అదేంటి గొప్పది. అది కొంతమంది యోగులుట ఇతర యుగాల్లో కళ్ళు పుడితే బాగుండంట. కలిలో తరించగలిగిన సులభంగా ఇతర యుగాల్లో తరించలేము. ఏంటి, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఇంత దుష్టత్వం ఉన్నప్పటికీ కూడా కలిలో కాసింత పుణ్యం చేసినా అధిక ఫలితం వస్తుంది. ఎన్ని మినహాయింపులు ఇచ్చారో కళ్ళు, ఆశ్చర్యం వేస్తుంది మనకి. పూర్వయుగంలో పాపం మనస్సుతో చేసిన అంటుకుంటుందిట, కలిలో క్రియారూపంగా చేస్తే అని అంటుతుంది, కానీ మానసిక పాపం అంటదన్నాడు. అంటే మనస్సులో అన్ని పాపవాసనలు ఉంటాయి, కలియుగంలో ఏం చేస్తాం అని చెప్పడం ఇక్కడ. ఇలా ఎన్ని విషయాలు చూపిస్తాడు. అనాయాసేన సుమహత్
పుణ్యమాప్నోతి మానవ అనేక దోష దుష్టస్య కలేరేకో మహాన్ గుణ తస్మాత్ సర్వప్రయత్నేన ప్రాప్య మాహేశ్వరం యుగం. కలికి మాహేశ్వర యుగం పేరు పెట్టాడు ఇక్కడ. ఎందుకు అలా పెట్టాడంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క దేవతను ఆరాధిస్తే తరిస్తారు అని చెప్తూ ఒక మాట అంటాడు ఇక్కడ. అది విశేషించి ఆ మాట చెప్పేటప్పుడు కృతయుగంలో ఒక దేవతని, త్రేతాయుగంలో ఒక దేవతని చెబుతూ బ్రహ్మ కృతయుగే దేవ, త్రేతాయాం భగవాన్ రవి, ద్వాపరే దైవతం విష్ణు, కలౌ దేవో మహేశ్వర. ఇది చెప్తున్నటువంటి మాట. అది కలియుగంలో రుద్ర ఆరాధన వల్ల పాపనాశనానికి రుద్రుని మించింది లేదు. అది రుద్రం అనేక పాపాలను పోగొడుతుంది. అందుకే మనకి అనారోగ్యాలు కలిగిన గ్రహదోషం రుద్రాభిషేకం ఎందుకు చేయమనంటే ఆ దోషాలు పోగొట్టడం కాదు, దోషాలకు మూలమైన పాపం పోగొడతాడు. పాపనాశనంలో రుద్రుని మించిన వాడు లేడు కనుక రుద్రారాధన చాలా అవసరం కలియుగంలో. అందుకే దీనికి మాహేశ్వరం యుగం అనడానికి ఇది కారణం. విశేషాత్ బ్రాహ్మణో రుద్రం ఈశానం శరణం వ్రజేత్, ఏ నమంతి విరూపాక్షం ఈశానం కృత్తివాససం ప్రసన్న చేత్సౌ రుద్రం తేయాంతి పరమం పదం. ఎంత కలియుగమైనా ఎవడు కృత్తివాసుడైన విరూపాక్షుడైన ఈశ్వరుడికి నమస్కారం చేస్తాడో నమంతి, ఇందే నమ్మకం అనే మాటకు కూడా ఆధారం. యథా రుద్ర నమస్కార సర్వకామ ఫలోద్రుమ. కలియుగంలో రుద్ర నమస్కారం కల్పవృక్షంలా పనిచేస్తుంది. మిగిలినవేవి దానంత శక్తివంతమైనవి లేవు సుమా. అందుకే వీలైనంత అది నమ శివాయ అనడంలో నమంతి ఉంది కనుక ఆ రుద్రుడికి చేసే నమస్కారమే కలిలో రక్షిస్తుంది. ఇక్కడ యమం విధే కలియుగే దోషానామేవ శోధనం. కానీ కలియుగ దోషాలకు శోధనం ఏమిటి అంటే శోధనం అంటే అవి తొలగించి శుద్ధి చేసేది ఏమిటంటే మహాదేవ నమస్కారో ధ్యానం దానం ఇతి స్థితి. మహాదేవ నమస్కారమే ధ్యానము దానము మొదలైన కర్మల కింద వస్తుంది కనుక మహాదేవుడిని నమస్కరించడమే కలియుగంలో గొప్ప తరణోపాయం. ఇంతవరకు చెప్పిన దోషాలు వింటే ఒక భయం, ఒక జంకు, సిగ్గు అన్నీ కలిగే వెంటనే అవన్నీ తీసి మహాదేవుడిని ఆశ్రయించి బాగుపడతారు నా భయం చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఎందుకోసం వ్యాసుడికి చెప్తున్నాడు అర్థమైంది కదా. తస్మాద్ అనీశ్వరానన్యాన్ త్యక్త్వాదేవం మహేశ్వరం. అందుకే ఇతరములైన సాధనలు విడిచి పరమేశ్వరుని నమస్కరించుటయే సమాశ్రయే విరూపాక్షం ఎది చేత్ పరమం పదం. ఇంకొక మాట, కలిలో రుద్రార్చన చెయ్యని వాడికి జీవితం ఎలా ఉంటుందంటే నార్చయంతి హయే రుద్రం శివం త్రిదశ వందితం తేషాం దానం తపో యజ్ఞో వృథా జీవితమేవచ. కలియుగంలో రుద్రుని శివుని ఎవరు ఆరాధించకుండా ఉంటారో అటువంటి వారి దానములు కానీ తపస్సులు కానీ యజ్ఞములు కానీ వ్యర్థమవుతుంది, జీవితమే వ్యర్థం సుమా. అందుకు రుద్రార్చనయే కలియుగంలో సార్థకతనిస్తున్నది అంటూ ఒక్కసారి వ్యాసుడికి ఒక భావోద్వేగం కలిగింది రుద్రుని తలుచుకోగానే. దానితో ఆనందంగా శివుడికి నమస్కారం చేస్తున్నాడు. అంటే ఎదురుగా అర్జునుడు ఉన్నాడు, ఆయనకు చెప్తున్నాన్న విషయం మర్చిపోయాడు. రుద్రుని నమస్కరించు అనగానే గొప్ప అనుభూతి కలిగిన వాడికి, భక్తి జ్ఞానాలు కలిగిన వాడికి భగవత్స్మరణ చేయగానే పరవశించిపోతాడు. వెంటనే భగవంతుడు మనసులోకి వచ్చాడు కనుక రెండు చేతులు దోయిలించి వ్యాసుడు అర్ధనిమీలిత నేత్రుడై పరమేశ్వరుని నమస్కారం చేస్తుంటే అర్జునుడికి ఒక్కసారి స్పందన కలిగి ఆయన రెండు చేతులు దోయిలించి వ్యాసుడిని చూస్తూ ఉండిపోయాడు. ఆ వ్యాసుడు ఆనందంతో అన్న మాటలు ఇప్పుడు విందాం. నమో రుద్రాయ మహతే దేవదేవాయ శూలిని త్రయంబకాయ త్రినేత్రాయ యోగినాం గురవే నమః. నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే శంభవే స్థానవే నిత్యం శివాయ పరమేష్ఠిని. నమః సోమాయ రుద్రాయ మహాగ్రాసాయ హేతవే ప్రపద్యేహం విరూపాక్షం శరణ్యం బ్రహ్మచారిణం. మహాదేవం మహాయోగమీశానం చ అంబికాపతిం యోగినాం యోగదాతారం యోగమాయా సమావృతం యోగినాం గురుమాచార్యం యోగిగమ్యం పినాకినం సంసారతారణం రుద్రం బ్రహ్మాణం బ్రహ్మణోధిపం. శాశ్వతం సర్వగం శాంతం బ్రహ్మణ్యం బ్రాహ్మణప్రియం కపర్దినం కాలమూర్తిం అమూర్తిం పరమేశ్వరం ఏకమూర్తిం మహామూర్తిం వేదవేద్యం దివస్పతిం నీలకంఠం విశ్వమూర్తిం వ్యాపినం విశ్వరేతసం కాలాగ్నిం కాలదహనం కామదం కామనాశనం నమస్సే గిరిసందేవం చంద్రావయవభూషణం విలోహితం లేలిహానం ఆదిత్యం పరమేష్ఠినం ఉగ్రం పశుపతిం భీమం భాస్కరం పరమం తపః. మొత్తం రుద్రం. నిజానికి మన కూర్మ పురాణ సారం అన్నాగా ఈ సారాలు ప్రతిరోజు చెప్తున్నాం. ఈ సూక్తములే ఒక్కొక్కటి కూడా సారము. ఇందులో ఏవి మనం పట్టుకున్నా కలి నుంచి తరించిపోవచ్చు, ఏది విన్నప్పటికి కూడా అంత మధురమైన చేసి ఈ విధంగా ఇచ్చేత లక్షణం ప్రోక్తం యుగానాం వై. యుగము లక్షణం చెప్పి అతీతానాగతానాం వై, అతీతములు గడిచిపోయినవి
రాబోయేవి కూడా చెప్పాడు మొత్తం. అయితే ఒక్క మన్వంతరం కథ వింటే చాలయ్యా అన్నీ విన్నట్లే అన్నాడు ఇక్కడ. ఇదే మన్వంతరము లక్షణాలు ఒకేలాగా ఉంటాయి. ప్రతి మన్వంతరంలో యుగాలు అనేకం వస్తాయి, యుగ లక్షణాలు ఇవి. మరీ ప్రతి వ్యక్తి చరిత్ర దేశ చరిత్ర అని కాదు, లక్షణములు తెలుసుకుంటే చాలు ఇక్కడ. ఇలా మన్వంతరేణ ఏకేన సర్వాణ్యేవాంతరానివి. ఒక్క మన్వంతరం గురించి తెలుసుకున్నా అన్నీ చెప్పినట్లే సుమా. కనుకనే ఒక్కటి బభార పరమాం భక్తిం ఈశానే, ఈశాన్య యందు భక్తి స్వీకరించనగానే అర్జునుడికి ఒక్కసారి ఆనందంతో పులకించి ఏవముక్తో భగవతా కిరీటి శ్వేతవాహన, శ్వేతవాహనుడైన కిరీటి, శ్వేతవాహన అర్జునుడికి ఉన్న పేరు. ఆ కిరీటి ఆనందంతో ఈశ్వరునికి నమస్కారం చేశాడు. నమశ్చకారత మృషం. తర్వాత కృష్ణద్వైపానికి నమస్కారం చేసి సర్వజ్ఞుడువు సర్వకర్తమైన విష్ణువు కనుకనే నువ్వే రుద్రుడి గురించి చెప్పగలవయ్యా కృష్ణద్వైపాయన నమస్కారం చేశాడు. రుద్రుడి గురించి పరిపూర్ణంగా చేసి బోధించగలిగే శక్తి నారాయణుడికి మాత్రమే ఉంది. అది కృష్ణద్వైపాయన సాక్షాత్ విష్ణురేవ సనాతన. కృష్ణద్వైపాయనుడైన వ్యాసుడు అపర నారాయణుడైన. అందుకే కౌహ్యన్యస్తత్వతో రుద్రం వ్యక్తితం పరమేశ్వరం. పరమేశ్వరుడు రుద్రుడి గురించి సంపూర్ణంగా తెలిసింది ఇంకెవరికి. అందుకే అటువంటి కృష్ణద్వైపాయనికి నమఃకురుధ్వం తం ఋషిం కృష్ణం సత్యవతీసుతం పారాశర్యం మహాత్మానం యోగినం విష్ణుమవ్యయం అంటూ వ్యాసదేవుడికి అర్జునుడు చేసిన నమస్కారం ఇది అని సూత పౌరాణికుడు ఆనందంగా చెప్తున్నాడు. నమఃకురుధ్వం తం ఋషిం కృష్ణం సత్యవతీసుతం. సత్యవతీ పుత్రుడైన కృష్ణుడనే పేరు ఉన్న పారాశర్యుని యోగిని విష్ణుస్వరూపుడైన వేదవ్యాసునికి నమస్కారము అని చేసి అప్పుడు అర్జునుడు అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఈయన వారణాసికి చేరుకున్నాడు అని అక్కడ వారణాసి మహాత్మ్యము అర్జునుడికి వ్యాసుడు చెప్పింది కొన్ని అధ్యాయాలు ఉంది ఇందులో. తర్వాత చెప్పింది ప్రయాగ మహాత్మ్యం. ఇందులో వారణాసి మహాత్మ్యం ఎక్కువ భాగం చెప్పాడు, ప్రయాగ మరికొంత చెప్పాడు. తర్వాత వచ్చేవి ఇందులో సదాచార అధ్యాయం చాలా ఉన్నది. అన్ని పురాణాల్లో చెప్తున్నట్టుగానే ఇందులో అసలు చెయ్యలేము అనుకోవద్దు. ఇప్పటికీ శ్రద్ధ కలవారు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చిత్రం ఏంటంటే ధర్మ విషయంలో ఈ కాలంలో ఎవరు చేయగలరండి అంటాడు, అవునండి ఎవరు చేయలేరు అంటారు. ఇద్దరు ఒకేలాంటి వాళ్ళు అనమాట. వెంటనే కన్క్లూజన్ ఏంటంటే ఈ కాలంలో ఎవరు చేయలేం కనుక ఇలా బతికేద్దాం అనుకుని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి కాలంలో కూడా పట్టుదల పట్టి చేసేవాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి 10 మంది కూర్చుని అక్కడ ఇవాళ ఆ కొండెక్కారండి అంటే ఎక్కలేమండి మోకాళ్ళు నొప్పులు కదా ఇబ్బంది అంటే, అవునండి ఆరోగ్యానికి చాలా ప్రమాదం ఎక్కదనంటే అందరూ ఆగిపోయారు. వీళ్ళు ఎక్కలేరు, ఎక్కగలిగే వాళ్ళు ఎక్కుతున్నారు, ఎవరెస్ట్ దాకా ఎక్కారు. కానీ మనం చేయలేం కదా, మనలాంటి వాళ్ళు 10 మంది కలిసిపోయి ఎవరు చేయలేని డిసైడ్ చేసేస్తాం. కానీ చేసేవాళ్ళు అందరూ ఉన్నారో మన అదృష్టవశాత్తు వాళ్ళు కనబడరు, వీళ్ళే కనబడుతుంటారు. అందుకే చేసేవాళ్ళు ఉన్నారు. అందుకే వ్యాసుడు సదాచారం గురించి తూచా తప్పకుండా ఎందుకు అధ్యాయాల్లో చెప్పాడంటే చెయ్యదలుచుకున్న వాళ్ళకి చెయ్యగలిగే వాళ్ళకి జ్ఞానం అందివ్వాలండి. మనం చేయలేం కదా అని ఎవడూ చేయలేడు వదిలేయకూడదు, బాగా తెలుసుకోవాలి. అందుకే అనేక సదాచారాలు, ఉదాహరణకి మీ మామ్మలు తాతలు పాటించిన సదాచారాలే మనం పాటించలేదని తెలుసు. తెలిసినా సిగ్గు లేకుండా ఎందుకు తిరుగుతున్నామంటే మనలాంటి వాళ్ళు అందరూ ఉండడం వల్ల. అవునా లేదో చెప్పండి. ఇక్కడ ఎవరి దగ్గరికి అమ్మ అది అంటూ ఇది ముట్టు ఇది మైలు అంటే అవునండి మా అమ్మ చేసేది అంటే అక్కడే చెప్తున్నారు మేము చేయడం లేదు. నీకేమున్నది ఇక్కడ, మా అమ్మ చేసేది బా అమ్మ చేసేది అంటే వీళ్ళు చేయడం లేదు. కానీ నిస్సిగ్గుగా చెప్తారు. ఎందుకంటే బాగా సంపన్నులు అయిపోయారు కదా, సంపదే సమాజంలో గౌరవం కదా, కానీ మేమందరూ ఇలా ఉన్నాం కనుక అందరూ అలా ఉండాలి. కానీ ధన సంపద పెంచుకుంటున్నారు అని సంస్కార సంపద లుప్తమైపోయి జీవుడు క్షుద్రమై పాడవుతున్నాడని తెలుసుకోలేకపోతున్నారు ఇక్కడ. అందుకే సదాచార అధ్యాయం చాలా ఉన్నది. బ్రాహ్మీమూర్తులను నిద్రలేవడం మొదలుకొని ఆహారం ఎక్కువ చెప్పారు. ముఖ్యంగా ఎవరికైతే దేవతని అనుసంధానించడము సంస్కారము ఆచారము ఉంటాయో వాడు ఎక్కువ పాటించాలి. భగవద్ ఆరాధన చేసేవాడికి సదాచారం ఎక్కువ అవసరము. అది లేని వాడికి పర్వాలేదు, ఎందుకంటే కొన్ని వృత్తులు చేసేవారికి వ్యాయామం మొదలైనవి ఎక్కువ అవసరం, వాడికి ఆహారం అవసరం. అందుకే భగవంతుడితో అనుసంధానం పెట్టుకోవాలంటే మంత్రం అనుసంధానం, మంత్రానికి అనుష్ఠానం ఆలంబన, దాని సదాచారం ఉండాలి. సదాచారం లేని అనుష్ఠానం వ్యర్థము కనుక. కానీ ఏదో కొత్తగా నేర్చుకున్నామని మొదలెట్టేయడం కాదు. ఆచారం లేనప్పుడు చేసిన అనుష్ఠానం అంతా ఎలా దెబ్బతింటుందంటే పునాది లేని భవనం ఎలా కూలుతుందో ఆచారం లేని అనుష్ఠానం అలా దెబ్బతింటుంది. కనుక సదాచారం అనుష్ఠానానికి బలమిస్తుంది, తెలుసుకోవాలి. ఇక్కడ ఒక ఆలయంలో విగ్రహాన్ని, ఇది ఇంకా వెళుతున్నాం అనుకోవద్దు కానీ ఆగమాల్లో వర్ణిస్తారండి, ఆశ్చర్యం. ఒక ఆలయంలో విగ్రహాన్ని శాస్త్ర ప్రకారంగా అర్చనలు ఇవన్నీ చేస్తే శక్తి ఉంటుందట. అది విడిచిపెట్టి కూడని ప్రవేశాలు కూడని విధానాలు చేస్తూ అనాచారం చేస్తే విగ్రహంలో శక్తి లుప్తమవుతుంది. విగ్రహంలో శక్తి లుప్తమైతే కొంత ప్రమాదం లేదు, పిశాచ శక్తులు ప్రవేశిస్తాయి అందులో. ఇది భయంకరమైన స్థితి అండి.
పిశాచక్తులు ప్రవేశించాక తెలియని వింతలు ఏర్పడతాయట. పిశాచాలు వింతలు సృష్టించగలరు. వీళ్ళు ఏమనుకుంటారు, ఓహో మిరాకిల్స్ జరిగాయి అనుకుంటారు. క్రమక్రమంగా పిశాచక్తులు గ్రామాల్లో ప్రజల్లో ప్రవేశించి పీడిస్తాయి. ఇది ఆగమంలో వర్ణించారు. ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ అందుకు జాగ్రత్తగా ఉండాలి. ఆచార విహీనత వల్ల అంత ప్రమాదం. బాధాకరమైన అంశం ఏంటంటే వేదాది శాస్త్రాలు అధ్యయనం చేసిన వాళ్ళు కూడా ఆచార విహీనులై ప్రవర్తించడం వల్ల ఆచారహీన నపునంత వేదాహని పెద్దలు చెప్పవలసిన అవసరం వచ్చింది ఇక్కడ. అందుకే నేను అధ్యాయం అంతా చెప్పట్లేదు, పరిచయం చేస్తున్నాను అంతే. సదాచార అధ్యాయం అని చాలా విస్తారంగా ఉంది. అందుకే పురాణం చదవకపోతే బెటర్ అనుకుంటారేమో. మహాభారతంలో భీష్ముడు అదే చెప్తాడు, ఆచార కాండాన్ని. అయితే అవి బయటికి తీయకుండా ఏదో భగవద్గీత లాంటివి తీసుకొచ్చి చిలవల పలవలు చేసేసి వేదాంతంతో పట్టుకుని దాన్ని భ్రష్టత్వం చేసేవాళ్ళు కూడా ఉంటారని దీన్ని వర్ణించాడు. నేను చెప్పలేదు ఇక్కడ. కనుక సదాచారం లేని వాడికి వేదాంత జ్ఞానము లేదు, ఉపాసన కూడా లేదు. ఉపాసనైన ఉపనిషత్తునైనా ఆచారవంతునికే. కనుక చెయ్యగలిగినంత సదాచారం పాటించు, తెలుసుకోవలసినంత తెలుసుకో. ఎంతవరకు తప్పు చేస్తే దాన్ని సమర్థించుకోకుండా వదిలేయడానికి ప్రయత్నించు. ఇంతే ఇక్కడ. ఎవరు తరించాలనుకునే వాళ్ళ కోసం, లేని వాళ్ళ కోసం ఏం బాధ లేదు. ఏముంది, శుభ్రంగా బతికేద్దాం, డబ్బు ఉంది కనుక ఆ దేశం ఈ దేశం తిరిగి అన్నీ తాగి తిని చచ్చిపోదాం అనుకునే వాళ్ళ కోసం ఏం చెప్పక్కర్లేదు. కానీ ఆత్మ అనేది ఒకటి ఉందని, అది శాశ్వతమని, దానికి పుణ్యపాప గతులు ఉంటాయని, సరిగ్గా ఉంటే ముక్తి లభిస్తుంది అనుకునే వాళ్ళకి మాత్రం ఇవి అవసరంలే. అందుకే చెయ్యగలిగే వాళ్ళు ఉంటారు కనుక సదాచార అధ్యాయాన్ని చెప్పాడు ఆయన. చేస్తున్న వాళ్ళు నేటికి ఉంటారని తెలుసుకోవాలి. మరొక్కటి, చెయ్యలేకపోయినా ధర్మాన్ని సదాచారాన్ని వింటే పవిత్రత వస్తుంది కనుక, ధర్మశ్రవణం అంత ఆనందం కలిగిస్తుంది కనుక అది వినాలి. చేయలేకపోతే అంత గొప్పగా చెప్పారండి, కానీ చేయలేకపోతున్నామని కొంచెం పశ్చాత్తాపడ్డామనుకో, దానివల్ల కొంత పాపం పోతుంది. అందుకే ఆచారం చెయ్యకపోవడం ఒక దోషం అయితే, చేస్తున్న వాళ్ళని అవమానించడం రెండో దోషం. కానీ ఒక్క దోషంతో సరిపెట్టుకుంటే సరిపోతుంది, రెండు దోషాలు ఉంది ఇక్కడ. కనుక వీళ్ళు అంటూ ముట్టు మైలా కలిపేస్తారు, వీళ్ళు కలుపుకొని వాళ్ళని చూసి అవమానిస్తారు. వాడికి రెండు దోషాలు వచ్చాయి. వీడికి కలిపిన దోషం ఒకటి, వాళ్ళు అవమానించిన దోషం ఒకటి. కనుకనే సదాచార విషయంలో ఎన్ని రహస్యములు చెప్పాడు చూడండి. ఈ విడిచిపెట్టేసి క్షేత్రాలకి యాత్రలకి అలాగే టూరిస్ట్ కండక్ట్ చేస్తున్నారు, మేము బయలుదేరిపోతాం, పొలవము నర్మదలు ముని గంగలు మునిగిస్తే ప్రయోజనం ఏముంది? సదాచార హీనుణ్ణి తీర్థాలు పవిత్రం చేయలేవు, క్షేత్రాలు పవిత్రం చేయలేవు, ఆలయాలు పవిత్రం చేయలేవు అని వ్యాసుడు చెప్తున్నటువంటి మాట. దయచేసి ఇలా సదాచార అధ్యాయం చెప్తాడు. దాని తర్వాత ఆశ్రమ ధర్మాలు, బ్రహ్మచారి ఎలా ఉండాలి, గృహస్థి ఎలా ఉండాలి, వానప్రస్థి ఎలా ఉండాలి, ఇది. అలాగే వారి వర్ణముల ధర్మాలు ఏమిటి, ఇందులో ఏ వర్ణం తరిస్తుందంటే ఏ వర్ణమైనా తరిస్తుంది వాళ్ళ ధర్మంతో భగవంతుడిని ఆశ్రయిస్తే, ఒకటే మాట. ఇందుకు గొప్ప విషయములు చెప్తూ భువనకోశ వ్యవస్థ అని అద్భుతమైన విషయాన్ని వివరిస్తాడు. భువనకోశ వ్యవస్థ, చతుర్దశ భువనాలు, వాటి లక్షణాలు వివరిస్తాడు. భువనకోశ వ్యవస్థ కూడా పురాణాలు సాధారణంగా కనబడే ఒక అంశం. భువనకోశ వ్యవస్థ భాగవతంలో ఉన్నది, దేవి భాగవతంలో కూడా ఉన్నది. అందుకు ఒక పురాణం బాగా అర్థం చేసుకుంటే అన్ని పురాణాలు ఆ లైట్లో చూసి వచ్చాను ఇక్కడ, ఆ వెలుగులో. పురాణ ప్రక్రియ యొక్క స్వభావం. ఇప్పుడు మన్వంతరాలు యుగాలు చెప్పాడు కదా, అలాగే భువనకోశ వ్యవస్థ వాడు చతుర్దశ భువనాలు. ఇప్పుడిప్పుడు వాళ్ళు వర్ణించిన జంబూ ద్వీపం, ఇతర సప్తద్వీపాలు ఉన్నాయి భూమి యందు, ఇప్పుడిప్పుడు రీసెర్చ్ అనేది బయటకు వస్తున్నాయి, మీరు వినుంటారు. కానీ అప్పుడు వర్ణించి చూపించాడు ఏ ద్వీపం లక్షణం ఏమిటి, ఎక్కడ ఎలా ఉంటుంది అని. వీటి చూపించడాలు రెండు, చూడ్డాలు కూడా రెండు రకాలుగా ఉంటాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక డాబా మీద నుంచి ఒక ఊరిని చూడడం, దిగి నేల మించి ఊరిని చూడడంలో తేడా లేదా, ఇది తెలుసుకోవాలి. కొందరు వ్యూ వాడు చూస్తున్న దృశ్యాన్ని వర్ణిస్తూ వెళ్తాడు, దాన్ని ఏరియల్ వ్యూలో చేసేవాడు వర్ణన ఒకలా ఉంటుంది. అంతెందుకంటే ఒక కొండ పక్క నుంచి మనం రోడ్డు మీద వెళ్ళిపోతుంటే పచ్చగా కొండ కనబడుతుంది. ఇక్కడ కొండ ఎలా ఉండునంటే ఆకుపచ్చగా ఉండును అని వెళ్ళిపోయాడు. ఇక్కడ కొండలోకి ప్రవేశించిన వాడికి తెలుస్తుంది ఆకుపచ్చదనంలో ఎన్ని వెరైటీలు ఉన్నాయి, అందులో ఎన్ని జలాశయాలు ఉన్నాయి, ఎన్ని ఓషధులు ఉన్నాయి, ఎన్ని జంతువులు ఉన్నాయి అనేది లోపలికి వెళ్ళిన వాడికి తెలుస్తుంది. ఈ పైన చూసిన వాడికి పుస్తకం రాసి ఇదే పెద్ద సిద్ధాంతం అంటాడు, ఎందుకంటే అందుకు మించి వాడు చూడలేదు. లోపలికి వెళ్ళిన వాడు ఇంకా ఎక్కువ చూశాడు. ఇక్కడ అందులో ఒక్క చెట్టును పట్టుకుని చూస్తే దాని చరిత్ర అధ్యయనం చేస్తే మరొక పుస్తకం అవుతుంది. కనుకనే పురాణం ఇలా లోకాలను వర్ణించిందండి, కానీ యూనివర్స్ జాగ్రఫీ పిక్చర్ వేరేగా ఉందండి వీళ్ళు అంటారు. వీళ్ళ వ్యూ వేరు, దాని వ్యూ వేరు. పురాణ ఋషి ఏ ప్లేన్ నుంచి చూసేవాడో ప్రపంచాన్ని మనకేమర్థమవుతుంది. కనుక ఇక్కడ సంబంధించిన లోకాలు, వాళ్ళ దేవతలు, ఈ దృష్టి స్థూల దృష్టి కాదు. అదే క్రిములుండాయన్న విషయం మైక్రోస్కోప్ కనిపెట్టేకి తెలిసింది, కానీ మైక్రోస్కోప్ కనిపెట్టక ముందు కూడా క్రిములు కీటకాలు ఉన్నాయి. అవి ఉంటాయి, కనిపెట్టే మిషన్. అయితే మిషన్లకు కూడా కనబడినటువంటి దివ్యశక్తులు ఉంటాయి. దానికి కావలసిన మనకు దృష్టి ఉంది, ఆ దృష్టి పేరు తపోదృష్టి. ఆ తపోదృష్టి కలిగిన ఋషులు ఆ డివైన్ ప్లేన్లో ఉన్నటువంటి లోకాల గురించి వర్ణించారు. దివ్య లోకములు,
అందులో భువనకోశ వ్యవస్థలో ఈ సూర్యమండలానికి ఎటువైపు స్వర్గం ఉంది, ఎటువైపు ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, ధ్రువమండలానికి అటువైపు వైకుంఠం ఉన్న విషయం, బ్రహ్మలోక విషయం, కైలాస విషయం, ఇవన్నీ వర్ణిస్తాడు భువనకోశ వ్యవస్థ. చతుర్దశ భువన వర్ణన ఒకవైపు భౌతికంగా, మరొక సూక్ష్మంగా కూడా ఉంటుంది. భువనకోశ వ్యవస్థ స్వరూపం అది. ఇవి కొన్ని అధ్యాయాల విషయాన్ని పరిచయ వాక్యాలుగా చెప్పుకుంటూ వెళుతున్నాం. భువనకోశ వ్యవస్థ తర్వాత చెప్తున్నది మానవుడికి సాధనల్లో తీర్థక్షేత్ర వర్ణన అనేది ఒక పెద్ద అధ్యాయం. కొన్ని అధ్యాయాలు వరుసగా వస్తాయి. కొన్ని తీర్థాలను మాత్రం వర్ణిస్తాడు, కొన్ని క్షేత్రాలు. అవి ప్రధానంగా చెప్పడం, అంటే మిగిలినవి కావని చెప్పడం కాదు. కొన్నిటికి విస్తారంగా చెప్తాడు, కొన్ని క్లుప్తంగా చెప్తాడు. ఎందుకంటే మానవుడు తీర్థం వల్ల, క్షేత్రం వల్ల తరిస్తాడు. అందుకే ఆధ్యాత్మిక సాధనలు ఇది చాలా ప్రధానమైన అంశము. నేను ఇక్కడ ఉంటానండి, ఎక్కడికి వెళ్ళాలంటే లాభమే ఉంది. ఎందుకంటే జీవుడు తరించడానికి ఎన్ని కావాలో అన్నీ చేయగలిగే అవకాశం లేదు, అన్నీ తెలియవు. అందుకే క్షేత్ర రూపో మహేశ్వర అని శాస్త్రం. ఇక్కడ క్షేత్రం రూపంలో వస్తాట పరమేశ్వరుడు. అలాగే తీర్థరూపీ జనార్దన అన్నాడు. తీర్థములుగా, క్షేత్రములుగా భగవంతుడు ఎందుకు ఏర్పడతాడంటే నిన్ను పవిత్రం చేయడానికి. నేలంతా ఒకటే పైపైన చూస్తే, కానీ నేలంతా ఒకటైనా కొన్ని చోట్ల పంటలు ఉంటాయి, కొన్ని చోట్ల పంటలు ఉంటాయి, కొన్ని చోట్ల మెత్తని నేల ఉంటుంది, కొన్ని చోట్ల రాళ్ళు ఉంటాయి. అది అవసరమే, ఇది అవసరమే. అలాగే కొన్ని చోట్ల దివ్యత్వాన్ని పండించే చోటు ఉంటుంది, దాన్ని క్షేత్రం అంటారు అన్నాడు. ఇక్కడ కొన్ని చోట్ల దివ్యత్వం ప్రసరిస్తుంటుంది ఆ నేలలోంచి. అది ఎలాగో అంటే స్వాభావికంగా కొన్ని ఏర్పడితే, ఋషుల తపస్సుల వల్ల, దేవతల ప్రార్థనల వల్ల కొన్ని ఏర్పడతాయి. అలాంటి చోట్లకు జీవుడు వెళ్ళడం వల్ల వాడు సంస్కరింపబడతాడు, శోధన జరుగుతుంది. అందుకే ఈ శివారాధనో, విష్ణువారాధనో, భగవత్ సంకీర్తనో, జపమో ఎక్కడైనా చేసుకో, కానీ క్షేత్రానికి వచ్చి చేస్తే అధిక ఫలిస్తుంది. ఎందుకంటే ఆయువులు అల్పములు, పొందవలసింది గొప్పది, సరిపోదు కాలం. అందుకే తొందరగా పండించుకోవడం కోసం క్షేత్రతీర్థాలు ఏర్పడ్డాయి. దానివల్ల నువ్వు దేవ, ఋషి, పితృ ఇత్యాదులు తృప్తిపరిచి రుణవిముక్తుడివి కాగలవు. అలాగే చిత్తాన్ని శోధన చేసుకుని పరమాత్మ అనుగ్రహం పొందగలవు. కనుక రుణత్రయ విమోచనానికి కూడా తీర్థయాత్ర చేయాలి. అందుకు తీర్థానికి వస్తే దేవఋషి పితృతర్పణలతో స్నానాదులు చేస్తే వాళ్ళు సంతోషిస్తారు, ఎంత ఆనందిస్తారు. ఒక జీవుడు తన స్థానంలోంచి ఒక తీర్థానికి బయలుదేరాడు అంటే పితృడు నాట్యం చేస్తారట. ఎందుకంటే వీడు అక్కడికి వెళ్ళి నాకు నీళ్లు విడిచిపెడతాడు, పిండం పెడతాడు, దానివల్ల ఇంకా నేను సద్గతికి వెళ్తాను, నాట్యం చేస్తాను. వీడు అవి చేయకుండా మంచి హోటల్ తీసుకుని భోజనం చేసుకుని తిని తాగిపోయేటట్టు హతాశులు ఉంటారు. వాళ్ళు హతాశులు అయితే వంశానికి మంచిది కాదండి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే దేవఋషి పితృ తృప్తి కోసం తీర్థం, క్షేత్రం అంత గొప్పగా పనిచేస్తాయి ఇక్కడ. అది ఎక్కడైనా చేయవలసింది, ఇక్కడ చేస్తే అధికంగాను, శీఘ్రంగాను, సంపూర్ణంగాను, లేకపోతే అధికము, శీఘ్రము, సంపూర్ణము 3 విధాలుగా ఫలిస్తుంది ఇక్కడ. అందుకే తీర్థాల గురించి ఎన్ని వర్ణిస్తాడు. ఇలా వర్ణిస్తూ వివిధ తీర్థాల గురించి చెప్తూ అప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని, ఇది ఒకప్పుడు మార్కండేయ మహర్షి ధర్మరాజుకు చెప్పినటువంటి అంశంలో చెప్తున్నాను అంటున్నాడు ఇక్కడ. దేని గురించి అంటే, ఏషా పుణ్యతమా దేవి దేవగంధర్వ సేవిత, దేవగంధర్వుల చేత కూడా సేవించబడే గొప్ప తీర్థమున్నదయ్యా నర్మదా లోక విఖ్యాత తీర్థానాం ఉత్తమా నది. తీర్థములన్నింటిలో సర్వోత్తమైన నది గురించి చెప్తున్నాను, అది నర్మదా సుమ. తస్యా శృణుధ్వం మాహాత్మ్యం మార్కండేయన భాషితం. మార్కండేయుడు చెప్పిన భాషితం అది అని మా గురువుగారు వ్యాసులు చెప్పారు, అది మీకు చెప్తున్నాను అంటున్నాడు సూత పౌరాణికుడు. అయితే ఈ మాట ప్రస్తావన చేయగానే యుధిష్ఠిరుడు ఆ తల్లి గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలని ఉంది అంటే చెప్తున్నాడు. పరిపూర్ణంగా ఇందులో కొద్దిగానే ఉందండి, రేవాఖండంలో ఇంకా విస్తారంగా ఉంటుంది. నర్మద మహిమ అనేక గ్రంథాల్లో ఉన్నది. పైగా ఇది శాశ్వతైనది. అప్పటికింకా గంగమ్మ కూడా రాలేదు, నర్మద మాత్రమే ఉండేది. ప్రళయకాలాల్లో కూడా మార్కండేయుడికి సాక్షాత్కరించిన నది ఇది. తర్వాత ఎప్పుడో భగీరథ తపస్సు పరంగా గంగమ్మ దిగింది. కానీ నర్మదా సరితాం శ్రేష్ఠ, దీని గొప్పతనం ఏంటంటే రుద్రదేహాత్ వినిశ్రుత, రుద్రుని దేహం నుంచి వచ్చినటువంటి దివ్య నది. తారయేత్ సర్వభూతాన్ని స్థావరాణి చరాణి చ, సర్వప్రాణులను అక్కడ స్థావర చరములైనటువంటి వాటిని కూడా ధరింపజేయగలదు. అంటే ఇక్కడ ఒడ్డున పుట్టి అందులో పడిపోయిన చెట్లులోని జీవుడు కూడా ముక్తిని పొందుతాడు. అటువంటిది నర్మదా నది. నర్మదాయాస్తు మాహాత్మ్యం పురాణే యన్మయాశ్రితం ఇదానీం త్వాం ప్రవక్ష్యామి అంటున్నాడు మార్కండేయుడు. పురాణముల్లో చెప్పినది నేను క్లుప్తంగా చెప్తాను, నువ్వు ఏకమనస్సుతో వినవయ్యా. శృణుస్వైకమనా శుభం. కొన్ని నదులు కొన్ని చోట్ల గొప్పవి. కురుక్షేత్రంలో సరస్వతి నది గొప్పది, అది గంగ కనకల్లో చాలా గొప్పది, ఇలా చెప్తారు. కానీ ఎక్కడ ప్రవహించినా గొప్ప నది నర్మదా. గ్రామే వా యది వారణ్యే పుణ్యా సర్వత్ర నర్మదా.
ఇది ఎక్కడంటే అప్పటి లెక్కల ప్రకారం కళింగ దేశ పశ్చార్థే పర్వతే అమరకంటకే, అమరకంటకం అనే పర్వతంలో ఇది ఉద్భవించింది. పుణ్యాస త్రిశులోకేషు రమణీయ మనోరమ, ముల్లోకాల్లోనూ దివ్యమైనది. ఇది కేవలం భూమి యందు మాత్రమే కాదు, దేవలోక పాతాళ లోకాదులు కూడా ఇదే గొప్పనది. సదేవాసుర గంధర్వా ఋషయశ్చ తపోధనా తపస్తత్వాసు రాజేంద్ర సిద్ధింతు పరమాంగతిం. తపస్సుకి నర్మదా నది కంటే గొప్పది మరొకట్లేదు సుమా. రేవా తీరే తపక్కుర్య, జపము తపము సాధనం ఇవన్నీ సిద్ధించాలంటే ఇది గొప్పది. అందుకే దేవతలు, అసురులు, గంధర్వులు, ఋషులు, తపోధనులు వీరందరూ కూడా నర్మదని ఆశ్రయించి తపస్సులు చేస్తారు. తత్ర స్నాత్వా, నర్మనదిలో స్నానం చేసి నియమస్థ, నియమబద్ధంగా ఉంటూ జితేంద్రియ, జితేంద్రియుడి ఉండాలి. ఉపోష్య రజనీమేకాం, ఈ నియమాలతో ఒక్క రాత్రి ఉపవసించిన తన వంశంలో 100 తరాల వరకు తరింపజేయగలరు. కులానాం తారయేచ్చతం, అటువంటి దివ్యమైన తీర్థం. పైగా యోజనానాం శతం సాగ్రం శ్రూయతే నది సరిదుత్తమ విస్తారేణతో రాజేంద్ర యోజనద్వయమాయత. 100 యోజనాల పొడవు, 2 యోజనాల వెడల్పు విస్తరించినటువంటిది నర్మదా నది. పైగా నర్మదా నది పుట్టిన చోట అమరకంటకం చుట్టూ 60 తీర్థ సహస్రాణి, అక్కడ ఉన్నటువంటివి లెక్కకు మించినటువంటి మొత్తం 60,000 తీర్థాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు 6 కోట్ల తీర్థముల యొక్క సారం ఉంటుంది. ఇది నర్మది యొక్క గొప్పతనం. పర్వతస్య సమంతాత్ తిష్టంతి అమరకంటకే, కేవలం నర్మద పుట్టిన అమరకంటక పర్వత ప్రాంతం వద్దనే కోట్ల కొలది తీర్థములు ప్రవహిస్తున్నాయి. అందుకే ఇలాంటి దివ్యమైనటువంటి నర్మదా తీరంలో బ్రహ్మచారి శుచిర్భూత్వా జితక్రోధో జితేంద్రియ సర్వహింసా నివృత్తస్తు సర్వభూతహితేరత. ఇలాంటి పుణ్యనదీ తీర్థాల్లో శాస్త్ర నియమం పాటిస్తూ సాధన చేసిన వాడికి సిద్ధి. ఇది ఆ నియమాలు బ్రహ్మచారి, జితక్రోధ, జితేంద్రియ, శుచి, సర్వహింసా నివృత్తస్తు సర్వభూతహితేరత. ఈ విధంగా ప్రవర్తిస్తూ ఏవం సర్వసమాచారో యస్తు ప్రాణాన్ సముత్సృజేత్ తస్య పుణ్యఫలం రాజన్. అలా నర్మదా తీరంలో జీవిస్తూ ఎవడి ప్రాణాలు పోతాయో వాడు పొందే ఫలము అసామాన్యం సుమ. అందుకే అటువంటి నర్మదా తీరానికి తపస్సు కోసం వెళుతూ ఉంటారు ఎందరో మహానుభావులు. దీనికి చుట్టుపక్కల ఉన్న తీర్థముల గురించి వివరిస్తున్నాడు. నేను వివరంగా చెప్పట్లేదు కానీ నామస్మరణ చేసుకుందాం. తీర్థస్మరణ, ప్రతి తీర్థం ఎక్కడుందో చెప్తున్నాడు, అది ఎక్కడ ఎలా చేస్తే ఏమొస్తుందో చెప్తున్నాడు. ఒక్కొక్క తీర్థంలో ఒక్కొక్క దానికి ప్రత్యేకత. ఒక తీర్థం దగ్గర దానానికి, ఒక తీర్థం దగ్గర జపానికి, మరొక తీర్థం దగ్గర పితృవిధికి, ఇలా ఇన్ని రకాలు వివరించాడు. అంటే ఒకే నది కావచ్చు కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీర్థం. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ ఏ దేవతో తపస్సు చేయడమో, ఆ దేవత ప్రత్యేకించి అక్కడ లింగ ప్రతిష్ఠో దేవతారాధన చేయడమో ఇవన్నీ గోచరిస్తాయి. పైగా ఇది సంపూర్ణ శివస్వరూపమైన ఈ తీర్థంలో సర్వదేవతలు ఆరాధింపబడుతుంటారు. అందుకే నర్మదా పరిక్రమణ చేస్తుంటారు. ఒక సంవత్సర కాలం చేసిన వాళ్ళు ఉన్నారు, అయితే వాహనాదులతో 15 రోజులతో పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు. అసలు లేని వాళ్ళకంటే వాళ్ళు సంతోషమే, ఏదో ఒకటి చూశారు కదా. నర్మద దర్శనమే పుణ్యం. అసలు నర్మదని దర్శనం చేసి ఒక నమస్కారం చేసుకుంటే తరింపజేస్తుంది. అటువంటిది నర్మదా నది. అందులో ఉన్న తీర్థములు స్మరణ చేస్తే అనుగ్రహిస్తే, తీర్థ దేవతలు ఉంటారు, వాళ్ళకు లక్షణం ఉంది. అన్ని తీర్థాలు ఎవడు సేవించలేడు, కానీ తీర్థ స్మరణ చేసినా నామస్మరణ చేసినా తీర్థదేవత అనుగ్రహిస్తుందిట. అలాంటివి కొల్లలు నర్మదా తీరంలో ఉన్నాయి. ఎందుకంటే గంగాది పుణ్యనదులు రాని కాలంలో కూడా నర్మద ఉంది. అప్పుడు సర్వ ఋషులకు ఆశ్రయంగా ఉండేది. ఇప్పటికీ కూడా మన మామూలు కంటితో చూడని యోగులు, సిద్ధ పురుషులు కొల్లలు నర్మదా తీరంలో ఉంటారు. అది తెలిసి రేపు డ్రైవర్ని ట్యాక్సీ బుక్ చేసేసుకొని వెళ్ళిపోదామంటే దొరకరు. ఇది నువ్వు ట్యాక్సీ పెట్టుకుని అంత ఖర్చు చేసేవారు వాళ్ళకి పాపం ఉండదు. వాళ్ళు శ్రద్ధ, నిష్కపటత్వం ఉన్న వాళ్ళని తప్పకుండా అనుగ్రహిస్తారు. అయితే వాళ్ళను చూడలేకపోయినా ఈ తీర్థ ప్రాంతాలు తిరుగుతుంటే వాళ్ళు నిన్ను చూస్తారు. అది ముఖ్యమైనటువంటి అంశం. వాళ్ళు సంచరించిన చోటు, సంచరిస్తున్న చోటు, వాళ్ళు పక్కనుంటే మన పక్క నుంచి వెళ్ళేమో మనకేం తెలుసు. వాళ్ళని తగిలిన గాలి మనకు తగిలిన శుద్ధమవుతాయండి. అందుకే తీర్థక్షేత్రాలు ఎందుకు తిరగాలి అంటే అక్కడ తిరిగిన మహాత్ములు మనల్ని చూస్తారని, వాళ్ళున్న పరిధిలో మనం తిరుగుతున్నామని. దానివల్ల జీవుడు ఎంత సంస్కరింపబడతాడు. అందుకే అలాంటి వాళ్ళు ఉన్న చోట్ల దివ్యశక్తి తరంగాలు ఉంటాయి కనుక అక్కడ ఏ కొద్దిపాటు అనుష్ఠానం చేసుకుని అధిక ఫలం లభిస్తుంది. అయితే కలియుగంలో తీర్థములు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. కానీ ఇంకా మిగిలిన్నాయంటే తరించడానికి ఇంకా మనకు అవకాశం ఉన్నది. ఇంకా వాటి పవిత్రత ఇంకా భ్రష్టు పట్టించేటువంటి కాలం రాకుండానే
అంటే ఒకదానికంటే ఇంకా తర్వాత ఇంకా భ్రష్టత్వమే. కానీ ఉన్నదాలను సద్వినియోగం చేసుకుని ఈ తీర్థక్షేత్ర సాధనలు చేసుకుంటూ మునుపు చెప్పినట్లుగా భగవన్నామస్మరణ భగవదారాధన తీర్థక్షేత్ర భూముల్లో చేయడం చాలా విశేషమైన అంశం. అందుకే ఇక్కడ పశ్చిమే పర్వతే తటే సర్వపాప వినాశన హరదో జలేశ్వరో నామ. జలేశ్వరమనకు తీర్థము, కపిల అనే తీర్థము, విశల్య అనే తీర్థము. ఇవి అమరకంటకం నుంచి సమీపంలో ఉన్నటువంటి తీర్థములు. ఇక్కడ తర్వాత మరికొన్ని తీర్థముల గురించి చెప్తున్నారు. ఈ దివ్యమైన అమరకంటక తీర్థం వద్ద ఎవడైతే సాధన చేస్తాడో అక్కడ చేసిన స్నానదానాదుల వల్ల వాడు రుద్రలోకి మహియతే. అలాగే నర్మద యొక్క అనేక తీర్థములు, జాలేశ్వర తీర్థమునకు తీర్థము, అలాగే కావేరీ నామ విపులా నదీ కల్మషనాశని తత్ర స్నాత్వా మహాదేవం అర్చయేత్ వృషభధ్వజం. కావేరీ తీర్థములు కూడా ఉన్నది. అక్కడ నర్మద కావేరితో కలిసినటువంటి ఆ చోట మహాదేవుణ్ణి అర్చించినటువంటి వారు ధన్యులవుతారు. ఆ చోటు సంగమే నర్మదాయాస్తు, అది నర్మదా సంగమం. ఆ ప్రాంతమే మనమున్న ఓంకార మహాక్షేత్రం. కావేరీ నర్మదులు కలిసే చోటు. మొన్న ఎవరో అన్నారు, మీరు రేవానది యొక్క తీర్థాలు పేర్లు చెప్పారంటే అవేవి ఇక్కడ కనిపించట్లేదని. ఇక్కడ మనం చూస్తున్న చిన్న భాగం మాత్రమే నర్మద యొక్క. అక్కడెక్కడో దూరాన్ని అమరకంటకం నుంచి సముద్ర సంగమం వరకు విస్తారమైన నర్మదా తీరంలో ఎన్నెన్ని దివ్యమైన తీర్థాలు ఉన్నాయో. నేటికి కఠోర నియమాలతో సంచరిస్తున్నటువంటి సిద్ధులు చాలామంది ఉంటారు. వాళ్ళు కొన్ని ఏళ్ళు సంచారం చేస్తారు. అంటే ఒక్కొక్క తీర్థం వద్ద ఏ సాధన చేయాలని పురాణం చెప్తుందో అది చేస్తున్నవారు నేటికి ఉన్నారు. దీన్ని బట్టి మనం చేయడం లేదు కదని అందరూ చేయట్లేదు అనుకోవద్దు, నేటికి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అదేమి ఆశ్చర్యమో కానీ ఎన్ని ధర్మాలు దెబ్బతింటున్నా సనాతన ధర్మం మాత్రం ఎంత కలియుగంలో కూడా జీవంతంగా ఉంటుందండి. అది జీవించుంటుంది ఎక్కడో మహాత్ముల యొక్క ఆచరణ వల్ల. వాటిని తలంచుకొని ధన్యులమవుతాం. నామ్నా భద్రేశ్వరం పుణ్యం సర్వపాపహరం. అలా భద్రేశ్వర తీర్థం. ఇక్కడ ఈ తీర్థముల పేర్లు మనకు తెలియట్లేదంటే ఆ పేర్లు మారిపోయేవి కూడా. ఇప్పుడు ఆ పేర్లతో నేమ్ బోర్డులు ఉంటాయి అనుకోవద్దు. అవి ఇంకొక పేరుతో కూడా అయిపోయాయి. ఎందుకంటే పరమేశ్వరుడు అమరేశ్వరుడు మమలేశ్వరుడు అయిపోలే. ఇక్కడ పండితులైనా కూడా మమలేశ్వర అంటారు. సంస్కృత భాషలో సౌలభ్యం ఉంది, ప్రతిదానికి వ్యుత్పత్తి తీసుకురావచ్చు. దాని పవిత్రత దానికి ఉండొచ్చు. కానీ ఎక్కడ పురాణంలో వెతికినా నాకు మమలేశ్వరుడు కనబడలే. అమరేశ్వరుడు అంటే వ్యాకరణ దోషం లేదు. కానీ పరమేశ్వర అన్న ఓంకారం అమరేశ్వరం అంటే ఓంకారం అమరేశ్వరం సంధి అయింది ఇక్కడ. అలా కొన్ని పేర్లు మారిపోయాయి. మనం ఏం చేస్తాం? కనుక మీరు పరమేశ్వర జ్యోతిర్లింగం చెప్పారు కానీ నాకు కనబడలేదండి, అమరేశ్వరుడు ఉన్నాడంటే ఏం చేస్తాం? శివపురాణం చెప్పింది ఆ విషయాన్ని. కానీ ఉన్నాడు. ఇలా మనం పోల్చుకోలేని ఎన్నో పేర్లు మారిపోతే భాగ్యనగరం మరో పేరు రాలే. ఎన్ని అసలు స్వాభావికమైన పేర్లు ఉంటే మనస్సుకు అనుభూతి వస్తుందండి. దేశాన్ని భారతదేశం అనే తృప్తి ఇండియా అంటూ వస్తుందా? ఎందుకంటే పురాణముల యందు వేదమునందు దీనికి ఆ పేరుంది. కానీ వేదధర్మం పురాణ ధర్మమును గుర్తు కూడా లేకుండా చేయాలంటే ఆ పేరుని తీసి పారేయాలని రాక్షసుడైన కలిపురుషుడు తట్టింది. అది పట్టుకుని వేలాడుతున్నాం మనం అందరూ. బాధాకరమైన అంశం ఇక్కడ. ఆ పేరు తలుచుకుంటే అనుభూతి వస్తుంది. ఏ పేరైతే ఏముందండి అని మళ్ళీ వేదాంత కబుర్లొద్దు. ఒక మనిషికి వాడుకున్న పేరు కాక మరొక పేరుతో పిలిస్తే చాలు కోపం వస్తుంది. అవునా లేదండి? ఏమండి మీ పేరు వెంకటేష్ కదంటే కాదు శ్రీనివాస్ అంటాడు కోపంగా. అందుకే హ్యూమన్ నేచర్ ఏంటంటే వాడు అసలు పేరు విడిచిపెట్టి మరో పేరుతో పిలిస్తేనే వాడికి అంత కోపమే. నా దేశానికి అసలు పేరు తీసి పనికిమాలిన పేరు పెడితే రాదా అని చెప్పండి. కనుక ప్రధానికి దానికంటే స్వాభావికమైన పురాణంలోనే తెలియాలి. కానీ మనకి సాధన దెబ్బతినడం వల్ల పరంపర లోపం వల్ల తెలియకుండా చాలా పోయాయి. అదేమిటో ఈ దేశంలో అడుగడుగున క్షేత్రాలే. కనుక నాకంటూ మా క్షేత్రాలున్న దేశం మాకు ఇచ్చేయండి అంటే భారతదేశంలో ఆసేతు సీతాతలం హిందువులదే అవుతుంది వైదికులతో. అలాంటి విశేషములైన అంశం ఇక్కడ. అందుకే ప్రతి తీర్థం విశేషం చెప్తున్నాడు. మన పేర్లే తలుచుకుంటున్నాం. కనుక కనీసం ఇంతవరకు ఏమైనా మంచి విషయాలు చెప్తున్నట్టు కునుకుపాటు కూడా పక్కకు తొలగించుకుని నామస్మరణంగా తరించిపోతాం. భద్రేశ్వర తీర్థము, ఆమ్రాతకేశ్వర తీర్థము, అంగారేశ్వర తీర్థము, కేదారేశ్వర తీర్థము, పిప్పలేశ్వర తీర్థము, విమలేశ్వర తీర్థము, శూలభేద తీర్థము. శూలభేద తీర్థం గురించి చాలా చెప్పాడు. శూలభేద తీర్థం వల్ల సాధన చేస్తున్న మహర్షులు చాలామంది ఉన్నారు, వెడుతున్న వారు కూడా చాలా ఉన్నారు. దీనికి శూలహరద తీర్థము అని కూడా పేరు. అదేవిధంగా నారద తీర్థము, బ్రహ్మతీర్థము, భీమేశ్వర తీర్థము, మహేశ్వర తీర్థము. మహేశ్వరంతతో గచ్చేత్. మహేశ్వర తీర్థమే మహేశ్వరం అనే పేరుతో ఉన్నది. అదే మాహిష్మతి. మహేశ్వరం అనే పేరు అహల్యాబాయి పెట్టింది కాదు, ఆ తీర్థానికి ఉన్న పేరు అక్కడ పెట్టింది. అది మాహిష్ముడు అనే రాజు రాకముందు ఉన్నది మహేశ్వర తీర్థం. అదే మహేశ్వరం అనే పేరు చాలా చక్కనిది. ఇలాగ అనేక తీర్థములు చెప్పాడు. మనం అన్నిట్లో కొన్ని పేర్లు చెప్తున్నాం. మార్గేశ్వర తీర్థము, అహల్యా తీర్థము,
సోమతీర్థము, విష్ణుతీర్థము, స్తంభతీర్థము. ఇప్పుడు అహల్యాతీర్థం అంటే అహల్యాబాయి పెట్టిన తీర్థం అని కొన్ని స్థితికి వెళ్ళిపోయాం మనం. ఎందుకంటే అహల్యాదేవి యొక్క తీర్థం అని అహల్యాబాయి పుట్టకముందు ఉన్న పుస్తకమే కదా ఇక్కడ. అదేవిధంగా సిద్ధేశ్వర తీర్థము, శుక్లతీర్థము, ఇలాంటి అనేక రకాలు. పైగా ఒక్కొక్క తీర్థం దగ్గర ఒక్కొక్క మాసం యొక్క ప్రత్యేకత చెప్పారు. కొన్ని కార్తీకం, కొన్నిటికి వైశాఖం. అయితే నర్మద ఆవిర్భవించిన సమయం మాత్రం మాఘ శుక్ల సప్తమి, రథసప్తమి అంటాం ఇక్కడ. అమ్మవారు ఇక మాఘమాసం గురించి కొంచెం ఆలోచిస్తే ఆశ్చర్యం అండి. మాఘమాసం ఎలాంటిదంటే చైత్రం నుంచి సృష్టి చేసేయని చాలామందికి తెలుసు కదా. అంటే చైత్రం వచ్చాక ఆయన చేయలే, ఆయన చేసినప్పుడు చైత్రం పేరు పెట్టాడు. అది కూడా గమనించుకోవాల్సింది. చైత్రం అంటే చైత్ర పాడ్యం నాడే ససజ్జాదో బ్రహ్మ ప్రజాపతి అన్నారు, సృష్టి చేసేది. అది ఉగాది మనం చేస్తూ ఉంటాం. ఇదే చైత్రానికి ముందు వచ్చేటివి రెండు ఉన్నాయి, పాల్గొనం, మాఘం. ఇది ఎలాంటిదంటే సృష్టికి ముందున్న కాలం. అందుకే ఆ మాఘంలోనే మహాలింగావిర్భావం, గణపతి సంకష్టాల చతుర్థి, ఇవన్నీ ఎందుకంటే ఆ సృష్టి ఆరంభ కాలంలో ఉన్నటువంటి ప్రారంభ అవస్థలో వచ్చినవన్నీ కూడా అక్కడ. అది అందుకే సంకష్ట చతుర్థి మొదటిది అంటారు. పరమేశ్వరుడు మహాలింగంగా కనబడ్డది. అవి లెక్క కడితే చైత్రం ప్రారంభించేసాక లెక్క వెనక్కి వెళితే సరిగ్గా ఈ తిథులు వస్తాయండి. అందుకే నర్మద ఎప్పటిదో ఉన్నప్పుడు ఆ ఎప్పటిదో ఏ యుగమో మనకు తెలియదు, కానీ మాఘశుక్ల సప్తమి నాడు పరమేశ్వరుని యొక్క శరీరం నుంచి వచ్చింది అని చెప్పారు. ఇది ఆలోచించవలసిన మనకు అందమైనటువంటి అంశం. మొత్తానికి కొన్ని చోట్ల కొన్ని కాలాలు చెప్పారు. కార్తీక మాసంలో కొన్ని తీర్థములు, వైశాఖంలో కొన్ని తీర్థములు, ఏది ఒకే నర్మద వద్ద. ఇలా విశేషము నేను ఇంకా గౌతమేశ్వర తీర్థము, భృగుతీర్థము, చంద్రతీర్థము, హంసతీర్థము, వరాహతీర్థము, కన్యాతీర్థము, సిఖతీర్థము, పైతామహ తీర్థము, సావిత్రి తీర్థము, మనోహర తీర్థము, మానస తీర్థము, స్వర్గబిందు తీర్థము, అప్సరేశ్వర తీర్థము, అదేవిధంగా నర్మద ఉదది సంగమ తీర్థము, అంటే నర్మద సముద్రంతో కలిసేటటువంటి తీర్థము. అక్కడ సమీపంలో అలికా తీర్థము అని ఉండొచ్చుమా. ఇదంతా కూడా సంక్షేపాత్ ప్రాధాన్యాత్ కథితాన్ని, ఒక ఉన్న వాటిలో ముఖ్యమైనవి సంక్షేపంగా నీకు చెప్పాను. అది సంక్షేపాత్ ప్రాధాన్యాత్, ఇవి నీకు చెప్పాను సుమా. నశక్షా విస్తరాత్ వక్తం, ఒక్క మాట నేను చెప్పిందే తీర్థమని అనుకోకు, వాటి మహిమ అనుకోకు. విస్తారంగా చెప్పే శక్తి అవ్వడుకు లేదు. అన్ని తీర్థములు నర్మద వద్ద ఉన్నాయి కనుక నర్మద కోట్ల కొలది తీర్థముల యొక్క శక్తి స్వరూపిణి నర్మదా నది. ఏషా పవిత్ర విమల నదీ త్రైలోక్య విస్తృత, ముల్లోకాల్లో కీర్తి పొందినటువంటి నర్మద. పైగా నర్మదా సరితాం శ్రేష్ఠ మహాదేవస్య వల్లభ, మహాదేవునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. మరొక్కటి సరస్వతి, గంగా, నర్మద, ఈ మూడు సమఫలితాన్ని ఇస్తాయి. ఇది తెలుసుకోమని చెప్పండి. సరస్వతి, గంగా, నర్మద, ఈ మూడు సమఫలితాన్ని ఇస్తాయి. ఇందులో ఒక రహస్యం ఉంది సుమా. నర్మద శివస్వరూపం, గంగా విష్ణుస్వరూపం, సరస్వతి బ్రహ్మస్వరూపము. ఇది విష్ణుపాదోద్భవ మనకు తెలిసి. అంతేకాదు బ్రహ్మవర్త పురాణంలో కథ ఉంది. ఒకసారి గోలోకంలోకి శివుడు వెళ్ళినప్పుడు కృష్ణుడిని ఉద్దేశించి గొప్ప గానం చేశాడు ఆయన. శివుడికి మించిన సంగీత కవితలు లేడు కదా, నాదతను మనిషం శంకరం. అది విని కృష్ణుడు కరిగిపోయాడు. కరిగిపోయిన కృష్ణుడే గంగానది అయ్యాడు అన్నాడు ఇక్కడ. ఇందులో ఉన్న భావం ఏంటంటే ఆ స్వరూపం మీద కృష్ణ రూపం పోతుందా, పోదు. దీపం నుంచి దీపం వస్తూ మొదటి దీపం పోతుందా, ఇది మళ్ళీ తెలుసుకోండి. మన అతి తెలివైన వాళ్ళు గంగ వచ్చింది కానీ కృష్ణుడు అయిపోయాడని వెతుకుతాం. అతి తెలివి ప్రమాదం, ఆ తెలివిని దాటిపోయిన స్థితి ఇక్కడ. సరే, మొత్తానికి అందులో సారం ఒక్కటే. పురాణ కథని ఎలా తీసుకోవాలంటే సారం ఎంత బాగుందండి. అది మహానుభావుడు రామకృష్ణ పరమహంస చెప్తాడు. గంగలో బిందు బిందుమై గోవింద్ అన్నాడు ఆయన ఇక్కడ. ప్రతి బిందువులో గోవిందుడే. అందుకే గంగా అంటే విష్ణు స్వరూపం. వైష్ణవి గంగా అని ఒక మాట. సరస్వతి బ్రాహ్మి, ఇక ఇది శైవి, నర్మద శైవి, అది శివస్వరూపము. కనుక మూడు అంత గొప్పవి, మూడు సంఫలాన్ని ప్రసాదిస్తాయని చెప్పాడు ఇక్కడ. కనుక నర్మదా మహాదేవస్య వల్లభ. ఇంకొకటి తెలుసా, మనసా సంస్మరేజ్యస్తు నర్మదాం వై యుధిష్ఠిర చాంద్రాయణ శతం సాగ్రం లభతే నాత్ర సంశయ. నర్మదా అని స్మరణ చేసిన చాలు ఎక్కడున్నా వాడికి వందల కొలది చాంద్రాయణ వ్రతములు చేసిన ఫలితం లభిస్తుంది. నర్మదా నామానికి అంత శక్తి ఉన్నదండి. ఆ తల్లి దగ్గరికి వచ్చి నామాన్ని ఎంత అంటున్నాం. అంతేకాదు ఏదో ఒక రూపంలో నర్మద భక్తులను అనుకరిస్తుందట. అది ఏ రూపం ధరిస్తుందో తెలియదు. మార్కండేయుడికే ఒకసారి హంస రూపంలో కనబడింది, ఒకసారి గోమాత రూపంలో కనబడింది. వివిధ రూపాలతో దర్శనమిస్తుంది. సామాన్యురాలకు కూడా కనబడచ్చు. ఎందరూ అలా అనుగ్రహించిన వైనాలు వాళ్ళ అనుభవాలుగా రాశారు. ప్రదక్షిణం చేస్తున్నటువంటి వాళ్ళకి తీవ్రమైన ఆకలి వచ్చినప్పుడు, చుట్టుపట్ల అన్నం కూడా దొరికే అవకాశం లేనప్పుడు ఏదో రూపంలో అమ్మ వచ్చి కడుపు నింపుని ఉదాహరణలు వాళ్ళ అనుభవాల్లో రాసుకున్నారు. అందుకే మనం ఒక చైతన్య స్వరూపుడైన నదీమాత దగ్గర ఉన్నామని స్పృహతో జీవించాలి ఇక్కడ.
ఆ తల్లి మన ప్రతి మాట వింటుంది, అనుగ్రహిస్తుంది. అటువంటి తల్లి ఉన్నది సర్వ వేదముల యొక్క సర్వశాస్త్రముల యొక్క స్వరూపమైన ఓంకార స్వరూపుడు ఉన్నాడు. ఇంకేం కావాలి ఇక్కడ? అందుకే ప్రతి శివక్షేత్రంలో కూడాను శివుడితో పాటు అమ్మవారు ఉంటారు. అదేమిటో ఓంకార క్షేత్రంలో అమ్మవారి పేరు తెలియదు. మీరు ఉజ్జయిని వెళితే మహాకాళుడు ఉన్నాడు, అక్కడ హరసిద్ధి మహాకాళి ఉంది, ప్రతి చోట ఉంది. శ్రీశైలం వెళితే భ్రమరాంబ ఉంది. ఇక్కడ ఎవరండి? ఓంకారం ఒక్కటే. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఆ రూపంతో ఉన్నాడు కనుక 2లో 3లో 4లో ఏకం ఉంది. అది ఇందులో రాలేదు. కేవల ప్రణవం అంటే శుద్ధం, శుద్ధ బ్రహ్మమైన ఓంకారం ఉంది. మరి అమ్మవారు లేరా అంటే శుద్ధ బ్రహ్మమే అమ్మవారు. త్రియక్షరి దివ్యగంధాఢ్యామి. త్రియక్షరి 3 అక్షరాల స్వరూపం, అకారోకార మకారాత్మకం. శివుడు శక్తి వేరుగా లేకుండా కలిసిపోయిన స్వరూపం ప్రణవం. కనుక ఓంలో ఉమా లేదా, ఉమా లేదా కనుక అంతర్లీనమైన శక్తితో పరమేశ్వరుడు ఉంటాడు. అది ఇక్కడ విశేషం. అది కేవల ఓంకారం అంతే దాని పేరు. ఓంకారం దగ్గర అనేకత్వం అనేది ఏకత్వమే. ఆ ఏకత్వం ఎలాంటిదంటే శక్తి శివుడు ఎప్పుడు అభిన్నులే అని ఒక పూటంతో చెప్పాం, గుర్తుందా? అక్కడ అమ్మ రూపం కనబడిన ఆనందం కాదు, అమ్మ తత్వం తెలిసిన ఆనందం తెలియాలి. అది గ్రహిస్తే ఓంకారం అంటే గొప్ప తెలుస్తుంది, నర్మద అంటే దాని గొప్పతనం తెలుస్తుంది. అదేవిధంగా ఈ కలిలో కూడా మనం తరించి చేయడం కోసం శంకరుడు అనేక రూపాలతో వస్తారని చెప్పాడు. ఇక్కడ అనేక రూపాలు, ఒక శంకరాచార్య, ఒక అప్పయ్య దీక్షితులు, వీళ్ళందరూ ఆయన యొక్క స్వరూపాలే కదా. అలాంటి శంకర భగవత్పాదుల వారితో ఎక్కువ అనుబంధం ఉన్న క్షేత్రం నర్మద. అది తెలుసుకోండి. ఇక్కడ ఆ మహానుభావుడు సాధించినవన్నీ ఒడ్డునే. అమ్మ దగ్గర మాయ చేసి ఆతుర సన్యాసం తీసేసుకున్నాడు. ఇక్కడ ఆతుర సన్యాసం తీసుకున్నంత మాత్రాన సరిపోదు, శాస్త్రబద్ధమైన సన్యాసం తీసుకోవాలి. సంప్రదాయం పాటించడంలో శంకరుడు తర్వాత ఎవరైనా. అయితే యదహరేవ విరజేత్ తదహరేవ ప్రపరజేత్ అన్నట్లుగా వైరాగ్యమే సన్యాసానికి అర్హత. అది నీకు ఈ ఆశ్రమంలో కలిగిన అది శుద్ధమైన జ్ఞానంతో కూడిన వైరాగ్యం అయితే సన్యాసం స్వీకరించవచ్చు. జాగ్రత్తగా విన్నారు కదా. శుద్ధమైన జ్ఞానంతో, జ్ఞాన వైరాగ్యం అంటే వాడు పురాకృత సుకృతం వల్ల బ్రహ్మం అంటే ఏమిటో బాగా తెలిసింది. ఇంకా వాడు వెళ్ళడు ప్రపంచం వైపు. అటువంటి వాడు తీసుకునేది సన్యాసం. సనక సనందనాథుల వలనే ప్రతివాడు కూడా శంకరాచార్య అప్పటి తీసుకున్నాడు, నేను ఎందుకు సన్యాసించకూడదు అనకూడదు. వీడు దేవ ఋషి పితృణములు తీర్చుకొనేది దానికి అర్హత లేదు. కలియుగంలో సన్యాసం అత్యంత భయంకరం కనుక దాని జోలికి వెళ్ళకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే ఆవేశం వేసుకుని వంచన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏం చేస్తాం ఇక్కడ? మొత్తానికి మహానుభావులైనటువంటి ఆదిశంకరుడు ఆతుర సన్యాసం అయిన తర్వాత శాస్త్రబద్ధమైన సన్యాసం స్వీకరించడానికి ఆయనకి ఎవరో చెప్పలే, ఆయనే బయలుదేరి వచ్చేసాడు. ఎవరి దగ్గర తీసుకోవాలి? గోవింద భగవత్పాదు వారి దగ్గర. ఎక్కడి కాలడండి, అక్కడి నుంచి బయలుదేరాడు. ఎవరు చెప్పారని? ఆయన ఎప్పుడైనా చిన్నప్పుడు మనం చదువుకున్న కథలో శంకర విజయంలో ఆయన ఎక్కడికైనా వెళ్ళాడా? కాలడు దాటలేదు. గురుకులంలో బ్రహ్మచర్య దీక్ష తీసుకుని విద్యాభ్యాసం తర్వాత కూడా బ్రహ్మచర్య ధర్మాన్ని అనుసరిస్తూ నిత్యము అగ్నికార్యం చేసుకుంటూ అనుష్ఠానం చేసుకుంటూ వేదాది అధ్యయనములు చేస్తూ వచ్చిన మహానుభావులతో శాస్త్రజ్ఞత చేస్తూ తల్లిని కనిపెట్టుకుంటూ ఉన్నాడు. అలాంటిది భగవత్ ప్రేరణతో సన్యాసం తీసుకుంటాడు. తల్లి ఒప్పుకోకపోతే ఆతుర సన్యాసం తీసుకున్నాడు. ఆతుర సన్యాసం లక్షణం ఏంటంటే మహా విపత్తు వచ్చినప్పుడు కానీ ఆతుర సన్యాసం తనకు తానే సన్యాస భావం ప్రకటించితే వాడికి ముక్తి లభిస్తుంది. ఒకవేళ విపత్తు దాటిపోయి బ్రతికే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే సన్యాసం అంటే మరో జన్మ గనక సన్యాసం అనేది. వాడు సన్యాసం స్వీకరిస్తానంటే ఆ జన్మ మరణించినట్లే కనుక మరి మరణం ఉండదు. వాడు సన్యాసం మళ్ళీ జీవిస్తాడు ఉంది. అందుకే ఆతుర సన్యాసం తీసుకుంటే బ్రతికే అవకాశం కూడా ఉంది. కనుక బ్రతకాలను పరిస్థితివాడు ఆతుర సన్యాసం అంటే మళ్ళీ ప్రమాదం. అయితే ఆతుర సన్యాసం తీసుకుని మళ్ళీ బ్రతికేడా, మళ్ళీ సంసారంలోకి వెళ్ళకూడదు. దీన్ని నారాయణ తీర్థులు కదే చాలా. ఆయన పేరు అసలు గోవింద దీక్షితులు. ప్రవాహంలో భార్యను చూద్దామని బయలుదేరిన వాడు కృష్ణానది ప్రవాహంలో కొట్టుకుపోతూ ఆతుర సన్యాసం తీసేసుకున్నాడు. అదృష్టవశాత్తు ఒడ్డున పడ్డాడు. అమ్మ మళ్ళీ మా ఆవిడ దగ్గరికి వెళ్ళడం చల్లలేదు. సన్యాసం ప్రకటించాడు కనుక సన్యాసంలో ఉండిపోయేది. ఆతుర సన్యాసం అంటే ఇది. ఈయన ఆతుర సన్యాసం తీసుకున్నాడు. కానీ ఆతుర సన్యాసం తీసుకుని బ్రతికితే సన్యాసి కింద చలామణి కాకూడదు, సంసారంలోకి రాకూడదు. అప్పుడు ఒక సన్యాసి వద్దకు వెళ్ళి దీక్షా సన్యాసం స్వీకరించాలి. అప్పుడు అతనికి ప్రమాణం ఉంటుంది. ఇంత సంప్రదాయం ఉందండి సన్యాసానికి. అసంప్రదాయంగా కాషాయాలు పట్టు వేసుకు తిరిగే వాళ్ళ వల్ల సమాజానికి ప్రమాదము. అలాంటి వాళ్ళు ఎక్కువ ఉండే కాలం కలి అని దాని వ్యాసం చెప్పాడు కనుక నేను దాని జోలికి వెళ్ళట్లేదు. శంకరుడు సంప్రదాయ పాలన చూడండి ఎంత చక్కగా ఉందో. కానీ దీక్షా సన్యాసం స్వీకరించాలి. ఎవరి దగ్గర స్వీకరించాలి? మనస్సును నిశ్చయించుకున్నాడు ఆయన.
గోవింద భగవత్పాదులు ఆయన చెప్పలేదు, ఎవరో కాలుడు వచ్చి అక్కడికి వెళ్ళవయ్యా అడ్రస్ ఇస్తాను చెప్పలేదు ఆయనకి. ఆయన బయలుదేరాడు. దీన్ని బట్టి శంకర సాక్షాత్ సంప్రదాయాన్ని అవతార పురుషులందరూ పాటించారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ నేను అవతార పురుషుని గారిని ఏదైనా చేసినా పర్వాలేదు అని ఎవ్వడూ అనలేదు. కనుక నిజంగానే గురువు అంటే ఎవడు సంప్రదాయ పాలన చేస్తాడో వాడు గురువు, ఎవడు సంప్రదాయ వాక్యం చెప్తాడో వాడు గురువు. అందుకని ఆ గురువుగారికి చాదస్తే ఎక్కువండి అంటే వాడే అసలు గురువు అండి. ఇది తెలుసుకోండి. ఇక్కడ సంప్రదాయ పాలన అంటే అలా ఉంటుంది. ఇక్కడ మొత్తానికి మహానుభావుడు బయలుదేరి వచ్చేసాడు ఇక్కడికి. ఇంత నర్మదా తీరానికి వచ్చి మనం ఉన్న చోటుకి దగ్గరలోనే అక్కడ ఒక గుహలో ఒక ఆయన ఉన్నట్ట. ఈ గుహ మామూలు మనం వెళ్తే ప్రతి గుహలో తొంగి చూసినా దొరకడు. ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడని అప్పుడు వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే అంత రాతిలో గుహ రంధ్రం ఎంత ఉందంటే ప్రాదేశ మాత్ర వివరం అన్నాడు. ప్రాదేశ మాత్రం అంటే జుట్టెడును కొలత ఇది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడున్న భాగాన్ని ప్రాదేశం అంటారు. ఇక్కడ ఈ ప్రాదేశ మాత్రం రంధ్రం ఉందట ఆ రాతికి. అది గుహను ఎవడైనా అనుకుంటాడండి, ఒక చీలిక అనుకుంటాడంతే. కానీ మహానుభావుడు అక్కడ నిలబడి స్తోత్రం చేశాడు ఇక్కడ స్వామివారిని. ఆయన కష్టం అన్నాడు. అనగానే ఏం చెప్పేది స్వామి అంటూ మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం తానేమిటో ప్రకటించాడు. అప్పుడు ఈ లోపలికి వెళ్ళాడు, ఆయన బయటకు వచ్చాడు. కానీ ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఇక్కడ చూసుకుని అప్పుడు శాస్త్రబద్ధమైన సన్యాసాన్ని ప్రసాదించాడు. కనుక శంకరులు వచ్చి దీక్షా సన్యాసం స్వీకరించి శంకరాచార్య అయిన చోటు మనం ఉన్నటువంటిది. అటువంటి పవిత్రమైన స్థలం. ఇక్కడ చెప్పదలుచుకుంది ఈ గుహ గుప్త స్థానం. ఇలాంటి గుప్త గుహలు ఎన్నున్నాయో. పైగా అక్కడ ఉన్నటువంటి ఆదిశేషుడు పతంజలిని స్తుతించాడు గోవింద భగవత్పాదుల వారిని. 1000 పడగల ఆదిశేషమూర్తి జ్ఞానస్వరూపుడు ఆయనే గోవింద భగవత్పాదుల వారుగా ఉన్నారు అంటాడు. ఇక్కడ సర్పాను కోటి ఉన్నది. ఎంత విస్తారమైన సర్పానో రంధ్రం చూసుకుని లోపలికి వెళ్ళిపోకూడదు పుట్టలోకి. అలా వెళ్ళిపోయాడు ఆయన. పైగా యోగశక్తితో అలా వెళ్ళగలిగేటువంటి మహాత్ములు ఈ దేశంలో కొదవలేదు. అలాంటి ఎందరు మహాత్ములు ఇక్కడ ఉన్నారు. అది ఇలాంటి చోట తిరగడం గొప్ప యోగం. ఇక్కడ నదీ తీరంలో కూర్చోవడం గొప్ప యోగం. ఇది బాగా గుర్తుపెట్టుకుని సాధన చేయాలి. అంతేకాదు అలాంటి సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత కూడా కొంతకాలం సాధన చేశారు ఆయన. ఇక్కడ గురు సన్నిధిలో సాధనకు అంత గొప్పది కనుక అక్కడే నిరంతరం కూడాను సన్యాసం ఏం చేయాలో చేశాడు. మహావాక్యములు మననం చేసుకోవడం, ప్రణవ జపం ఇవి చేస్తూ ఉన్నాడు ఆయన. ఆ స్థితిలోనే నర్మద నది పొంగుకొచ్చింది. ఆ పొంగుకొచ్చినప్పుడు అందరూ కూడాను ఇక్కడి మహానుభావుడు ఉన్నాడని తెలుసు కనుక ఎవరు గోవింద భగవత్పాదులకు వచ్చి రక్షించండి అన్నారు. మహాత్ముల సమీపంలో ఉంటే ప్రజలు గీతి బాధలు కూడా లేకుండా చేయగలరు తపశ్శక్తితో. అదే తపశ్శక్తి సంపన్నులు ఎంత పెరిగితే ఆ దేశానికి అంత క్షేమం అంటే. ఇక్కడ మొత్తానికి వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేద్దామని స్త్రీని కనబడ్డాడు. బాబు నర్మద ముంచెత్తుతుందని. వాళ్ళకి ప్రమాదం కంటే లోపల సాధనలో సమాధులు ఉన్నారు గురువుగారు, ఇబ్బంది కలగకూడదని కమండలం పెట్టి మొత్తం నర్మదను లాగివేశారు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఇచ్చోటనే అది ఇక్కడ మాటి మాటిగా స్మృతి తెచ్చుకోవాలండి. కొంత దూరం వెళితే మహేశ్వర తీర్థం మాహిష్మతి, అక్కడే మండన మిశ్రుడితో వాదన చేసి అద్వైతం యొక్క పరాకాష్ఠ దశని పరమము అద్వైతమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసి మండన మిశ్రుని సురేశ్వరాచార్యులుగా మార్చినటువంటి గొప్ప చోటు ఈ నర్మద తీరం. అంటే సన్యాస దీక్ష తీసుకుని మళ్ళీ వెళ్ళి దిగ్విజయం చేసుకొచ్చి మళ్ళీ వచ్చాడు ఆయన మండన మిశ్రుడి కోసం. ఇక్కడ అలాంటి ఆయన నర్మదపై అష్టకం రచించడమే కాకుండా జ్యోతిర్లింగ స్థితిలో ఓంకారేశ్వరుని ఎలా కీర్తించారో మనం రోజు చెప్పుకుంటున్నాం. అలాంటి మహాత్ములకు కూడా ఈ సమయంలో నర్మదా తీరంలో మనకు లభించినటువంటి ఆచార్య స్వామికి నమస్కారం చేసుకుంటున్నాం. మొత్తానికి ఇటువంటి సుమా నర్మద గొప్పతనం. అయితే అశ్రద్ధధానా పురుషా నాస్తిక్యం ఘోరమాశ్రితా పతంతి నరకే ఘోరే ఇత్యాహ పరమేశ్వర. అయితే సాధనకి కావలసింది ప్రధానంగా శ్రద్ధ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శ్రద్ధ అంటే ఇవన్నీ ఉన్నాయో లేదు ఎవడు చూడొచ్చాడండి, అది అశ్రద్ధ. శ్రద్ధ అంటే నర్మది ఇంత గొప్పది, ఇక్కడ ఓంకారేశ్వరుడు ఉన్నాడు, మహేశ్వరుడు ఉన్నాడు, ఎవరు చెప్పారు? శాస్త్రం చెప్పింది అని విశ్వాసం పేరు శ్రద్ధ అన్నాడు ఇక్కడ. కనుక ఏ తీర్థమైన క్షేత్రమైనా అశ్రద్ధధానులకు ఫలించదు. ఎవరు అశ్రద్ధతో ఉంటారో వాళ్ళకి ఫలించదు. శ్రద్ధ ఉంటూ ఆస్తిక్యం ఉంటుందో వాళ్ళు మాత్రమే తరిస్తారు. ఎవరు నాస్తికులో ఎవరు అశ్రద్ధధానులో వారు మాత్రం తరించే అవకాశం లేదు, వారు నరకాల్లో పడతారు. సుమా నర్మదాం సేవతే నిత్యం స్వయం దేవో మహేశ్వర. అంతెందుకయ్యా, ఈశ్వరుడే నర్మదని నిరంతరం సేవిస్తాడు, ఇంకేమున్నది. అటువంటి తేన పుణ్యనది జ్ఞేయ బ్రహ్మహత్యాపహారిణి. అటువంటి దివ్యమైన నది నర్మదా నది తీర్థం సుమా అంటూ వివరించి నర్మద గొప్పతనం ఎంత చక్కగా చెప్పాడు.
ఆడ తర్వాత మరొక పెద్ద గ్రంథంలోకి మనం ప్రవేశిస్తున్నాం. అంటే కొత్త పుస్తకం తెచ్చేమనుకోవద్దు. ఇక్కడ ఈ పెద్ద గ్రంథం ఇందులో ఉన్నది. దేనికదే పెద్ద గ్రంథం. ఇప్పటి వరకు చెప్పిన దాన్ని ఒకసారి సమీక్ష చేసుకుంటే ప్రథమ దివసంలో కూర్మరూపి అయిన విష్ణువు రావడం, విష్ణుతత్వం, లక్ష్మీతత్వం అదంతా ఒక భాగం దానికదే. ఆ తర్వాత మనం ప్రస్తావన చేసుకున్న దాంట్లో రుద్రుడు ఆవిర్భావం, రుద్రతత్వం అంతా వచ్చింది. అమ్మవారి గురించి చెప్పినది అత్యంత ప్రధానమైన అంశం దేవీ మహాత్మ్యం అనే పేరుతో. అక్కడ హిమవంతుని పుత్రికగా రావడం, విరాట్ రూపం చూపించడం, మళ్ళీ సౌమ్య రూపం ధరించడం, ఈ సన్నివేశాలు చాలామంది గుర్తుంటాయే కానీ అమ్మ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ప్రధానం అది. అది ఇతర ప్రాంతాల్లో మనం ఉన్నట్లయితే సాయంత్రం ప్రవచనం విని మినిసేమన్న లోకంలో ఉంటాం కానీ గుర్తుండదు. ఇక్కడైతే అలాంటివి గుర్తుంచుకునే అవకాశం ఉంటుందని ఇక్కడ చెప్పుకున్నాం. అయినా గుర్తులేదంటే నమో నమః. అప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన నేను సమీక్షలా చెప్తూ ఉన్నప్పుడు అమ్మవారు చెప్పిన మాటలు అక్కడ ప్రమాణం. అందులో పూర్ణ బ్రహ్మ విద్య ఉన్నది. బ్రహ్మం అంటే ఏమిటి, అది పొందడానికి కోసం మానవ జన్మ మాత్రమే ఉపయోగిస్తుంది. అలాంటి జన్మ పొందేక సార్థకపరచుకోవాలి. ఏ విధంగా బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోవాలి. శుద్ధమైన బ్రహ్మతత్వము విశ్వాన్ని సృజించి నడిపించేది అదే కనుక విరాట్ రూపముగా ఉన్నది. అది భక్తులను అనుగ్రహించడం కోసం ఉపాస్య రూపంగా ఉన్నది. నువ్వు మనస్సు దేనియందు లగ్నమైందో, ఉపాస్య రూపమునందో, విశ్వరూపమునందో, శుద్ధ బ్రహ్మమునందో, నీ మనస్సు దేనియందు లగ్నమైందో దానినే తన్నిష్ఠుడివై తత్పరాయణుడివై నీదైనటువంటి ధర్మాన్ని తదర్పణ బుద్ధితో చెయ్యు. నువ్వు తరించిపోతావు. తరించిపోవడం అనేది ఎలా తెలుస్తుందంటే నువ్వు అలా ఉపాసిస్తున్న బ్రహ్మము నీ ఆత్మకు భిన్నము కాదు అనే స్థితి లభించడమే సిద్ధి, అది మోక్షము. ఇది గుర్తుపెట్టుకోండి. మోక్షం అంటే నాలో ఉన్న ఆత్మతత్వము ఆ బ్రహ్మమునకు భిన్నము కాదు, అదే ఇది. ఆ స్థితి అనుభవానికి రావడాన్ని మోక్షం అంటారు. మోక్షం అంటే ఇది నిర్వచనం. అది శుద్ధ బ్రహ్మతత్వం తెలుసుకుని అది నేను కరిగిపోయేవా సంతోషం. కానీ నేనుని ఆ శుద్ధ బ్రహ్మమును విశ్వరూపంగా భావించి ఉపాసించావా అది సంతోషం. లేదా సగుణ బ్రహ్మముగా భావించి నేను దానికి అర్పణ చేసేసావా, నేను అందులో కరిగిపోతుంది. మొత్తం నేను కరిగి అది మిగిలిపోవడమే అత్యంత ముఖ్యం. కనుక ఆ భిన్న స్థితి అలాగైనా సంపాదించు. మొత్తం సారం అనేది ఇక్కడ. ఒకవేళ తేటగా అర్థం చేసుకుంటే ఏమీ పెద్ద కష్టమేం లేదు. నాకు అర్థం కాలేదంటే పూర్వపాపం అంత ఎక్కువ ఉందని అర్థం. మరి ఏమీ లేదు ఇక్కడ. కాస్త తేలిగ్గా బుద్ధి పెడితే అర్థమయ్యే విషయం ఇక్కడ. నీ మనస్సు శుద్ధ బ్రహ్మను అర్థం చేసుకోగలదా? సర్వము విశ్వేశ్వరుడైన ఎరుకుందా? రెండూ సాధ్యం కాకపోతే ఇదిగో నా యొక్క సగుణ స్వరూపం ఉంది, శాస్త్రములు వర్ణించిన ఉపాస్య రూపం, దాన్ని భావిస్తూ తన్మంత్రము తన్నామము. మంత్రం కూడా నామమే. ఇది రహస్యం. మంత్రం అక్షరాలు కావు. అక్షరాలని ఎవరిని నిర్దేశిస్తున్నాయి? ఆయన్నే కదా. దాన్ని నిర్దేశించే శబ్దాన్ని నామం అంటాం. కనుక నామం మంత్రమే, మంత్రం నామమే, రెండూ కూడా. దాన్ని నిష్ట కలిగి గురు ఉపదిష్ట మార్గంలో ఆరాధన చేయి తరించిపోతాం. ఎంత సులభమైన ఉపాయం. ఇది అమ్మవారు చెప్పిన మాటల సారం ఒకసారి స్ఫురణలోకి తెచ్చుకుంటున్నాం. తదనంతరం వచ్చిన వృత్తాంతంలో కూడాను మనకి కృష్ణుడు చేసిన పని ఇత్యాదులన్నీ ఆ తత్వాన్ని మనకు బోధిస్తున్నాయి. అలాంటివన్నీ చెప్పిన తర్వాత ఒక మహాగ్రంథం ఇవాళ నుంచి ప్రారంభమవుతుంది. ఈ మహాగ్రంథమే కూర్మపురాణం చెప్పాలని ప్రేరేపించిన అంశం. విశేషమైనటువంటి గ్రంథం, 11 అధ్యాయాల గొప్ప గ్రంథం. ఇంతవరకు చెప్పిన జ్ఞానం అంతా 1 అధ్యాయం 2 అధ్యాయాలతో అయిపోయింది. ప్రతి చోట ఉన్న వాటిలో కొంచెం విస్తారం అమ్మవారు చెప్పినదే. ఎందుకంటే అమ్మవారి పుట్టుక, అమ్మవారివన్నీ చెప్పుకున్నాం కనుక. పైగా ఎలా ప్రారంభించాడు, శివుని యొక్క శక్తి ఏమిటో చెప్తూ, ఆ శక్తి ఎన్ని రూపాలు ధరిస్తుందో చెప్తూ, అన్ని రూపాల శక్తే దాక్షాయనగా వచ్చి తర్వాత హిమవత్పుత్రిగా వచ్చింది చెప్తూ మొదలుపెట్టాడు. ఇక్కడ అది ఆ క్రమంలో తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ గ్రంథం 11 అధ్యాయాల గ్రంథం. దీని పేరు ఈశ్వర గీత అని అంటారు ఇక్కడ. అయితే పురాణ సంప్రదాయం మీద గౌరవం ఉంటూ ఇది ముందొచ్చిందా అది ముందొచ్చిందా అని కుతర్కాలు లేకుండా ఆలోచిస్తే అన్ని గీతలకి మూల గీత ఇది. మనం చదువుతున్న సర్వగీతలు మీరు భగవద్గీత మొదట గుర్తుకొస్తుంది. మనకి చదివేరా లేదని అడగలే. భగవద్గీత మొదలు గుర్తుకొస్తుంది. కానీ ఒక్క భారతంలోనే ఎన్నో గీతలు ఉన్నాయి. భగవద్గీత మాత్రమే కాకుండా హంసగీత ఇత్యాది గీతలు చాలా ఒక్క శాంతి అనుశాసన పర్వాల్లోనే కేవలం బ్రహ్మ విద్యను చెప్పే గీతలు చాలా ఉన్నాయి. గీత అంటే ఒకటే డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. బ్రహ్మ విద్య దేని యందు చెప్పబడుతుందో దాన్ని గీత అంటారు. ఇదే నిర్వచనం. కానీ భగవద్గీతలో కథలు లేవండి అంటూ ఉండవు. దాని పేరు బ్రహ్మ విద్య. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఆచారాలు ఈ డిస్కషన్ ఉండదు. ఎందుకంటే ఇవన్నీ దాటేసిన తర్వాత వచ్చింది. దాటేసిన తర్వాత ఇవన్నీ పాటించాక అని అర్థం. దాటేసాకంటే వదిలేసాక కార్యక్రమం. వదిలేయాలన్నా పట్టుకోవాలి కదా. నా కర్మణ నా అప్రజయ అని ఎప్పుడన్నాను. కర్మలన్నీ చేసిన తర్వాత
చిత్తశుద్ధి ఏర్పడ్డాక. కనుక గీత అంటేనే బ్రహ్మ విద్య. చాలామంది గీత ఉపన్యాసాలు ఏంటంటే ఏం చెప్తే అర్థం కాలేదంటే అమ్మయ్య సరిగ్గా చెప్పానని అనుకుంటాను. నేను అంత తేలిగ్గా అర్థమైతే భగవద్గీత కాదు, గీత కాదు. మనం బాగా అర్థమయ్యేటట్టు చెప్పాడంటే సరైన చెప్పలేదు వాడు అర్థం. నేను ఎంటర్టైన్ చేస్తూ నువ్వు నవ్వించేటట్టు కథలు కబుర్లు చెప్పి కాలక్షేపం చేశాడు. అసలు కృష్ణకి హృదయం చెప్పలేదు, చిలవలు పొలవలు చేసాడు అంతే ఇక్కడ. అందుకే భగవద్గీత ఆధారంగా విద్య ఎలా ఉండాలి, ఉద్యోగాలు ఎలా చేయాలి, డబ్బులు ఎలా సంపాదించాలి కొందరు చెప్తూ ఉంటారు. ఇక్కడ అయ్యయ్యో అనిపిస్తుంటుంది. కృష్ణుడు అదే చెప్పడానికి చేశాడు. ఏదో ఉంది ఆ రహస్యం. అది సంప్రదాయబద్ధమైన శిక్షణతోనే భగవద్గీత అధ్యయనం చేయాలి. ఇక్కడ ఇది సర్వోపనిషత్ సారభూతం. అసలు గీతలన్నిటికీ ఉపనిషత్ సారం అనే పేరు. అది ఆశ్చర్యం. ఏ గీత చూడండి, గీతాసు ఉపనిషత్సు. ఇప్పుడు ఈశ్వర గీతలో కూడా ప్రతి అధ్యాయం చివర బ్రహ్మ విద్యాయాం అంటాడు. బ్రహ్మ విద్యాయాం, యోగ విద్యన్న బ్రహ్మ విద్యన్న వేదాంత భాషలో ఒకటి. మన యోగ విద్య అంటే పతంజలి యోగం వీటివే పెడతాం మనం. బ్రహ్మ విద్యాయాం, ఇది బ్రహ్మ విద్య. అయితే ఉపనిషత్తులు ఒకవేళ గురువుల శిక్షణలో చదువుకుని ఉంటే అప్పుడు ఈశ్వరుకి చదివారనుకోండి, ఉపనిషత్ వాక్యాలు పుంఖాలుగా దొర్లుతూ కనబడుతుంటాయి. ఇందులో నర్మదా నదిలో శివలింగాలు దొరికినట్లు అలా ఉపనిషత్ వాక్యాలు దొరుకుతూనే ఉంటాయి దీని నిండా మీకు. ఎన్ని ఉపనిషత్తులో ఎక్కడ మాండుక్యం, ఎక్కడ శ్వేతాశతరం, ఎక్కడ ముండకం, ఎక్కడ ఐతరేయం, ఎక్కడ తైత్తరీయం, ఎక్కడ ఈశావాస్యం, అది రీసెర్చ్ కూడా చేయొచ్చు. మొత్తానికి 11 అధ్యాయాలు రుద్రసంఖ్యతోనే ఉంది. 11 అధ్యాయాల ఈశ్వర గీత మొత్తం సారాన్ని మనకు అందిస్తుందండి. ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ విశేషమైనది. అది ఒక్కటి చాలన్నట్లుగా రాశారు. అదేమిటో అన్నీ అలాగే ఉంటాయి. ఇది ఒక్కటి చాలన్నట్లు, ఇది ఒక్కటి చాలన్నట్లు ఎన్నో ఇచ్చిన సనాతన ధర్మం ఒక్కటి చాలు మనం బదులు తగ్గించడం. అయితే మనిషికి ఒకటే చెప్తుంటే విసుగొస్తుందిట. అది వ్యాసుడికి తెలుసు. అందుకే వెసల్స్ మార్చాడు ఆయన. అమృతం మాత్రం ఒక్కటే. అలాగే ఇక్కడ ఈశ్వర గీత, మరొకతోటి కృష్ణ గీత. చివరికి చెప్తాడు వ్యాసుడు, ఈశ్వరుడు చెప్పిన ఈ గీతనే తదనంతర కాలంలో కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. దీన్ని బట్టి రహస్యం ఏంటంటే గీతలకు కూడా గీత అయినటువంటిది అని అర్థం. ఇక్కడ అంటే ఒకే పరమాత్మ ఆ రూపంతో చెప్పాడు, ఈ రూపంతో చెప్పాడు అంతే. ఇక్కడ ఆ మాటకు వస్తే ఇదంతా చెప్తున్న కూర్మరూప విష్ణువు బ్రహ్మగీత తప్ప ఏం చెప్పాడు కనుక ఇదే విష్ణుగీత, ఇదే శివగీత. విష్ణువైన శివుడైన ఈశ్వరుడు ఒక్కడే, అది ఈశ్వర గీత. నువ్వు ఉపాసించే దైవం ఏం చేస్తుంది, ఇక్కడ కొంచెం రహస్యం అండి. నువ్వు ఉపాసించే దైవం ఏం చేస్తుందంటే నీకు కావలసింది ఇవ్వడమే కాదు, నీకు అవసరమైనది ఇస్తుంది. చాలా ప్రధానం ఇక్కడ. నువ్వు ఉపాసన ప్రారంభ దశలో ఏవి ఫలితాలు కావాలి, గొప్ప మిరాకిల్స్ జరగాలని ప్రారంభిస్తావు. అలా అనుకుంటున్నావా, సరే ప్రారంభించంటాడు. అనుగ్రహించి దాచుకున్నాడు ఈశ్వరుడు. గురు రూపంలో మంత్రము ఇది ఇస్తాడు, ఉపాసన మార్గం నువ్వు చేస్తూ ఉంటావు, నీకు ఇస్తూ ఉంటాడు మిరాకిల్స్. నువ్వు తృప్తి పడతావు, ఆయన తృప్తి పడ్డు. సరిపోదు ఇది అంటాడు ఇక్కడ. కానీ కొంతకాలం, ఇంకా ఎంతకాలం, కానీ కొంతకాలం, ఇంకా ఎంతకాలం, రా పైకి రా అంటూ నీకే వైరాగ్యం కలిగేటట్టు చేసి నేనేమిటో నీకు శుద్ధతత్వం చెప్తాను. నేనేమిటో చెప్పడం అంటే నువ్వేమిటో చెప్పడమే అంటాడు ఇక్కడ. నన్ను తెలుసుకోవడం అంటే నిన్ను తెలుసుకోవడమే. బ్రహ్మజ్ఞానం అనగా ఆత్మజ్ఞానం అనగా ఒక్కటే. నిన్ను నువ్వు తెలుసుకున్నట్టు బ్రహ్మముడు తెలుసుకుంటాను. నన్ను తెలుసుకోవాలని నువ్వెవడవేయో చెప్పడానికి. నేను ఎప్పుడు పుట్టానో నాకు హిస్టరీ తెలుసు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు చేసిన ఘనకార్యాలన్నీ నాకు తెలుసు. ఆత్మజ్ఞానం ఉంది, దాని ఆత్మజ్ఞానం అనరు ఆయన. నువ్వేమిటో తెలుసుకున్నావు అనుకో నేనే అది, నేనేమిటో తెలుసుకున్నావు అనుకో నువ్వే అది. పేరు మార్చాడు, బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం అది అంతే. అది తెలియజేస్తాడు. అప్పటి వరకు నువ్వు ఉపాసించే దైవం ఊరుకోదు, తెలుసుకో కదా. ఎందుకంటే చిన్నపిల్లాడు ఎల్కేజీలో ఫస్ట్ మార్క్ తెచ్చుకుని అమ్మా నాకు ఫస్ట్ ర్యాంక్ అనగానే భలే భలే అని తృప్తిపడదు. కావాలంటే అప్పుడు ఒక స్వీట్ ఇస్తుంది అంతే. కానీ ఆ చదువుతో ఆపేదు, ఇంకా పైకి తీసుకొస్తుందమ్మా. నువ్వు ఉపాసించే ఈశ్వరుడు కూడా అంతే చేస్తాడు. నీకు వచ్చిన వాడితో ఊరుకోడు, ఇంకా నిన్ను శుద్ధి చేస్తాడు. అంటే నిన్ను తెలుసుకోవాలి లేదా నన్ను తెలుసుకొని ఆకలి పుట్టిస్తాడు ఆయన. అందుకే భక్తితో పరమేశ్వరుని మీరు ప్రేమగా ఉపాసిస్తూ ఉంటే నీకు వివేక వైరాగ్యాలు కలిగిస్తాడు. వెంటనే కాదు, రేపో ఇంకా కలిగించరండి అంటే తొందరపడికిస్తాడు. అవునా లేదా? నువ్వు ఎప్పుడు మెచ్చురేవో ఆయనకు తెలుసు, నీకు తెలియదు. నీ పక్వత నెరిగి పక్వతనిచ్చి అప్పుడు ఉపదేశిస్తాడు. ఆ ఉపదేశించిందే గీత అనిపించుకుంటుంది. నువ్వు గణపతిగా ఉపాసించేవనుకో కొంతకాలం అయినాక బ్రహ్మమే ఆయన కనుక గణపతిగా నీకు జ్ఞానం ఇస్తాడు, అది గణేష గీత. సూర్యుడు ఉపాసించామనుకో సూర్యుడు అనూరుని నిమిత్తంగా చేసుకుని జ్ఞానం ఇచ్చాడు, సూర్యగీత.
అమ్మవారి గీత చెప్పింది హిమవంతుడికి. ఎంత తపస్సు చేస్తే ఆవిడ పుత్రిక పొందాడు, ఆవిడ ఊరుకుంటుందా? నీకు పుత్రిక కలిగాను కనుక నీకు మోక్షం గ్యారంటీ అనలేదు. నీకు జ్ఞానం వస్తేనే మోక్షం కనుక నేను ఇస్తాను. అది తెలుసుకోండి ఇక్కడ. నువ్వు ఉపాసించేదేమో ప్రేమ ఎక్కువైపోయి నీకు జ్ఞానం ఇస్తాడు, అది తెలుసుకోవాలి ఇక్కడ. అది భక్తి వల్ల జ్ఞానం అంటే ఇది అర్థం. ఎవరిస్తారు? ఆయనే ఇస్తాడు, ఇంకెవరో ఇవ్వరు. యమే వేషభృణితే తేన లభ్య. అలా ఒక్క రూపంతో ఇస్తాడు. కానీ ఇన్ని గీతలు ఎందుకు అయ్యా అంటే వాడు సగుడముగా ఉపాసించిన బ్రహ్మము బ్రహ్మమే కనుక బ్రహ్మం అంటే ఏంటో చెప్తుంది, అది గీత అవుతుంది. అది తెలియక రీసెర్చ్ స్కాలర్స్ బయలుదేరి ఒక్క గీత తీసుకుని ఇమిటేషన్ గీతలు ఇవన్నీ అంటాడు ఇక్కడ. ఎవరికి వాడి సిద్ధాంతాలు చేసేయడమే. వీడికి తెలిసిన యుగజ్ఞానం ఎంత, కల్పజ్ఞానం ఎంత. కనుక ప్రతి గీత ప్రమాణమే. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి చాలు. ఎందుకంటే మీరు భగవద్గీత చదివి గీత చదివితే అవే విషయాలు కనబడతాయి ఇందులో. దానివల్ల నాకు సౌకర్యం అయిపోయింది. ఎలాగో భగవద్గీత చెప్పాను కదా, చెప్పకపోయినా పర్వాలేదు. మరి మిగిలిన 2 రోజులు ఏం చేస్తాం? ఏదో చెప్పుకోవాలి కదా, ఇదే చెప్పుకుందాం. ఏదో చెప్పుకోవాలి కదా, ఇదే చెప్పుకుందాం. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే బ్రహ్మవేత్తలు ఏం చేస్తారంటే ఆయువు ఉంటుంది వాళ్ళకి. అందుకే ఎలాగో ఆయువు ఉంది కనుక ఈ మధ్య కొత్త సినిమా రిలీజ్ అయింది వెళ్దాం అనుకోరు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే చెవి పనిచేస్తుంది కనుక బ్రహ్మం గురించే వింటారట, నోరు పనిచేస్తుంది కనుక బ్రహ్మం గురించే అంటారట, మనస్సు పనిచేస్తుంది కనుక బ్రహ్మం మననం చేస్తారట. వాళ్ళు బ్రహ్మమే ఉంటారట. దాన్ని బ్రహ్మాభ్యాసం అంటారు ఇక్కడ. అది బ్రహ్మాభ్యాసం కాదు, బ్రహ్మానుభూతి అన్నారు ఇక్కడ. బ్రహ్మము పొందిన వాళ్లే నిరంతరం బ్రహ్మము గురించి వింటూ, బ్రహ్మము గురించి అంటూ, బ్రహ్మము గురించి అనుకుంటూ ఉంటే బ్రహ్మానుభూతి లేని నువ్వు అదే చెయ్యాలి. అదే వింటూ, అదే అంటూ, అది అనుకుంటూ బ్రతికితే అదే అయిపోతావు. ఒకటే మాట మళ్ళీ చెప్పరా? ఒకటే, అదే వింటూ, అదే అంటూ, అదే అనుకుంటూ ఉంటే అదే అవుతావు. కనుక నువ్వు బ్రహ్మం అవ్వడమే మోక్షం అని చెప్పినప్పుడు నీకు మోక్షం కావాలనుకుంటే నువ్వు చేయవలసిన పని బ్రహ్మమునే వింటూ, బ్రహ్మమునే అంటూ, బ్రహ్మమునే అనుకుంటూ ఉండాలి. ఎంతవరకు? బ్రహ్మమును పోయే వరకు. అంతే ఇక్కడ. కానీ బ్రతుకంతా ఏం చేయాలి? బ్రహ్మాభ్యాసం చేయాలి. చేస్తున్నాం కానీ మధ్యలో ఏవో లాగుతుంటాయండి, పోల్చేవన్నమాట. అది పోల్చడం కూడా దృష్టి పడి లాగుతున్నాయని తెలియకుండా లాగబడుతుంటాం. పోల్చావు కదా, దాని మీద వైరాగ్యం పెంచుకోండి ఇక్కడ. బ్రహ్మము తప్ప ఇంకొక దాని వైపు మనస్సు వెళ్లకుండా ఉండాలంటే దాని మీద వైరాగ్యం పెట్టుకో. వైరాగ్యం పెట్టుకోవాలంటే దోష దర్శనం చేయన్నాడు ఇక్కడ. ఇవన్నీ ఇందులో చెప్పబోయేవి, నేను క్లుప్తంగా చెప్తున్నాను. దోష దర్శనం అంటే దేని మీద మమకారం చేత నువ్వు బ్రహ్మ విచారం నుంచి పక్కకు పోయేవో దాని దోషాన్ని తెలుసుకో, నువ్వు వదిలేస్తావు. ఒక వ్యక్తి, ఒక విషయము వాటి వైపు వెళితే వాటి వల్ల వచ్చే దుఃఖాలు ఎలాంటివో ఆలోచిస్తే నీకే వైరాగ్యం కలగాలి. కలగలేదా నీ దౌర్భాగ్యం. దానికి ఏం చేస్తావు ఇక్కడ? వైరాగ్యం, దౌర్భాగ్యం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. కానీ పనికిమాలిన విచారాలు వాటి వల్ల లాభం లేదు. అరే అంత చక్కగా సుఖంలా అనిపిస్తుంటే ఎలా విడిచిపెడతావండి? నువ్వే అన్నావు సుఖంలా అని. సుఖం కాదు. ఎలా విడిచిపెడతామంటే ఉదాహరణ చెప్తారు శంకర భగవత్పాల్ వారు. మీకు ఇష్టమైన క్షీరాన్నం, దాని మీద నెయ్యి వాసన వస్తుంది, తాగుదావులు పట్టుకున్నారు. ఒక మిత్రుడు చెప్పాడు, అరే బాబు దాని విషం పడగా చూసేది నాయన అన్నాడు. ఏం చేస్తాం? అలాగే విషయ దోష దర్శనం చేయడం వల్ల వాటి మీద వైరాగ్యం కలుగుతుందయ్యా అన్నాడు ఇక్కడ. అలా అన్నిటి నుంచి మనస్సు మరల్చాలి. వైరాగ్యం అంటే కొంచెం నిందించడం కాదు, బ్రహ్మంపై మనస్సు మరల్చడానికి వైరాగ్యం సహకారి. కేవల వైరాగ్యం పతన హేతు అన్నారు శంకర భగవత్పాల్ వారు. ఒట్టినే అన్నిటి మీద వైరాగ్యం కలిగితే డిప్రెషను, ఫ్రస్ట్రేషను, ఇంకా మానసిక రోగాల పేర్లు ఉన్నాయి. సిండ్రోమ్ అని పెడతారు చివరికి, డిజార్డర్. కనుక ఈ వైరాగ్యాలు పతన హేతువు. అదే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అన్నారు గొప్ప మహానుభావులు, శ్లోకాలు రాసిన వాళ్ళు. చాలా జ్ఞాన వైరాగ్యం కలగాలి. జ్ఞానం, వైరాగ్యానికి ముందు కలిగే జ్ఞానం పేరు వివేకం. వైరాగ్యం తర్వాత కలిగే జ్ఞానం విద్వత్. తెలుసుకోండి ఇక్కడ. అప్పుడు అనుభవ జ్ఞానం, ఇక్కడ వివేక జ్ఞానం. వివేక జ్ఞానం లేనిది సాధన లేదు. వివేకం అంటే ఆ బ్రహ్మమేమిటి, బ్రహ్మము కానిదేమిటో తెలుసుకో. దీనికి మరొక పేరు ఆత్మానాత్మ వివేకము. దాని తర్వాత కావాల్సింది వైరాగ్యము. ఇందాక నర్మదమయమే చాలా బాగుందండి, ఇక్కడ వచ్చి ఆవలంతలు వస్తున్నాయండి, నేను ఒళ్ళు విరుచుకుంటారేమో, దాన్నే బ్రహ్మవిద్య అంటారండి అన్నారు ఇక్కడ. కానీ పొందవలసింది అదే, పొందవలసింది అదే కనుక కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయాలి. అటెన్షన్. అందుకే సావధానమనా శృణు, శృణు స్వైకాగ్రమనసా. ఈ పదాలు ఎందుకు చెప్తున్నానంటే అది మార్కండేయుడు ధర్మరాజుతో అలాగే చెప్తాడు, వ్యాసుడు మహర్షులతో అలాగే చెప్తాడు, కృష్ణుడు ఋషులతో అలాగే చెప్తాడు. అంటే వాళ్ళు కూడా ఏకాగ్రంగా వినరన్నమాట అనడం కాదు. ఈ విద్య ఏకాగ్రంగా వినవలసిన విద్య అని అర్థం. ఇక్కడ మరొక ఆలోచన లేకుండా నేను బయలుదేరి ఏ ఊరు నుంచి వచ్చాను, అక్కడ బిజినెస్ ఏమైపోతుందో, ఈయన 8కి పూర్తి చేస్తాడో 9కి పూర్తి చేస్తాడా,
ఆ టైంకి ఆ మీటింగ్లో వాళ్ళు దొరుకుతారా లేదా ఇవన్నీ విడిచిపెట్టేసి వినాల్సిన సబ్జెక్టు. కనీసం ఆ విన్న గంటన్నర, గ్యారంటీ గంటన్నరకు అయిపోతుంది. రోజంతా పెట్టుకోమన్నామా విడిచిపెట్టమని గంటన్నరైనా. కానీ విద్య దగ్గర ఉండవలసింది ఏకాగ్రత. ఎంత ఉపోద్ఘాతం, ఎందుకంటే రేపు ప్రారంభించబోయి ఈశ్వర గీత కోసం ప్రిపరేషన్. అది అందుకే అల్టిమేట్గా అక్కడికి వెళ్ళిపోయాం. అంటే ఇంతవరకు చెప్పింది అల్టిమేట్ కాదా, దేనికదే అల్టిమేట్. కానీ చివరికి గుర్తుపెట్టుకోవాల్సిన సబ్జెక్టు, చివరికి దేనికి చివర, వేదాలకు కూడా చివర గుర్తుపెట్టుకోవాల్సిన అదే అంది. వేదాలకు చివరే అంతము, వేదాంతం అంటే అదేనైనా ఇక్కడ చివరికి మిగిలిన సారం అది. అంత పాలు పెట్టారు, పైన కొంతసేపు వదిలేస్తే మేగడ తేలుతుంది. అది ఆ క్షీరము యొక్క సారం. వేదాలనే క్షీరానికి వేదాంతం అనే మేగడ సారం. ఇంకా నీ మనసులో తోడు పెట్టుకో, మథనం చేయి, చిలుక్కో. వెన్న దాకా పెడతావో నెయ్యి దాకా పెడతావో నీ ఇష్టం. మొత్తానికి ఇక్కడ ఆ దివ్యమైనటువంటి బ్రహ్మ విద్యని అందించబోతున్నాడు. అందిస్తూ ఒకటే మాట చెప్తాడు, దీన్ని నిరంతరం ఎవడు అనుసంధానం చేస్తాడో వాడు జీవన్ముక్తులు అవుతాడని చెప్పాడు. బ్రతికొండగానే ముక్తి పొందిపోతా ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు? ఎవరు మనం భక్తితో నర్మదకు వచ్చి ఆరాధించి ఓంకారేశ్వరాన్ని ఎలుగెత్తి పిలిచామో ఆ స్వామి ప్రత్యక్షమే బోధిస్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, ఆయన చెప్పమని ఎవరు కోరుకున్నారు, ఏమి చెప్పాడు, ఇవన్నీ తెలుసుకోవడానికి రేపు సమావేశమవుదాం. సర్వం శ్రీ ఓంకారేశ్వర చరణారవిందార్పణమస్తు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. నర్మదా తీరవాసాయ ఓంకారేశాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.